కంట్రీ చికెన్లో నాటుకోడిలోనే ఆల్మోస్ట్ ఒక 300 రకాల బ్రీడ్స్ ఉన్నాయి. 300 రకాల. ఎగ్ సెగ్మెంట్లో కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసినంత ఇంకా ఏ సెగ్మెంట్లో కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళ మార్జిన్స్ మీట్ అవ్వడానికి దే హ్యాడ్ టు సెల్ ది ఎగ్ ఆల్మోస్ట్ ఎట్ 70-75 రూపీస్ పర్ ఎగ్. 70 రూపీస్ పర్ ఎగ్. వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్. అసలు ఆ వైట్ కి బ్రౌన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు బయట కంట్రీస్కి వెళ్తే మీకు వైట్ కనపడదు అసలు. ఆ కోడి బ్రీడ్ లో జస్ట్ అది బ్రౌన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. బట్ చికెన్స్ ఎలా కేజ్డ్ గా పెట్టి పెంచుతున్నారో అన్ని చూసి అసలు దీన్ని ఫార్మ్ అని ఎందుకు అంటారు అనే డౌట్ వచ్చేది నాకు. పోల్ట్రీ స్టాండర్డ్ అయితే 1.5 SFT స్పేస్. 1.5 అంటే ఇంత, 1.5 SFT. దాని ఎంటైర్ 1.5 year పెరిగే లైఫ్ స్పాన్ దాంట్లో అక్కడనే ఉంటుంది. డైలీ ఆన్ యావరేజ్ ఒక గుడ్డు పెడుతుంది, అలా పెరుగుతుంది. 8 years కి 9 years కి మెచ్యూర్ అయిన గర్ల్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మిల్క్ అండ్ చికెన్. మీ అందరికీ ఇప్పటివరకు మనం చాలా చేసాం. రఫ్లీ 25+ ఎపిసోడ్స్ అయినాయి. దిస్ కంప్లీట్లీ న్యూ సెగ్మెంట్. F&B అంటే రెస్టారెంట్, కాఫీ షాపు, సమ్ అలాంటి ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్ బ్రాండ్. FMCG అంటే రెగ్యులర్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళే ప్రోడక్ట్ అని అనుకుంటారు. దిస్ ఎ కంప్లీట్లీ న్యూ సెగ్మెంట్. He's Saikesh. He's the founder of Country Chicken and Company, right? Yeah. ఈ సెగ్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు తెలిసి ఈ ఫీల్డ్ ఆఫ్ ఫార్మాట్లో చాలా తక్కువ మంది ఉన్నారు అక్రాస్ ద కంట్రీ. సైకేష్, అసలు టు స్టార్ట్ విత్ వై కంట్రీ చికెన్ అంటే ఏం చెప్తారు? సో షార్ట్గా చెప్పాలంటే వెన్ ఐ స్టార్టెడ్ ఎలా ఉందంటే అన్నిట్లో ఆర్గానిక్గా ఒక బ్రాండ్ స్టార్ట్ అవుతుండే. ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2021. ఒక దానికంటే ముందు IIT వారణాసిలో ఎడ్యుకేషన్ అయింది. ఒక 2-3 years ఒక ఫర్మ్కి వర్క్ చేస్తుండే. అండ్ ఐ క్విట్ దాట్. ఏం చేయాలి అని చూస్తుండే ఆ టైంకి. అన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాను. హోటల్ బిజినెస్ ఎలా ఉందని చెక్ చేయడము అన్నీ చెక్ చేస్తుండే. అట్ దట్ టైం అక్కడ కోవిడ్ హిట్ అయింది. చూస్తుండే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. హోటల్స్ ఇట్స్ నాట్ ఫంక్షనింగ్, సినిమా హాల్స్ క్లోజ్ అవుతుండే. బట్ వన్ థింగ్ ఏదైతే దానికి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందో దట్ వాస్ ఆర్గానిక్ వెజీస్ ఆర్ ఇలాంటివన్నీ. అండ్ అప్పుడు మార్కెట్లో పొలిమేరాస్ ఇవన్నీ ఉండే. ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ నేను అబ్జర్వేషన్ ఏంటంటే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో కూడా ఆర్గానిక్ థింగ్స్కి చాలా ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మ్స్లో పెంచిపోయడము, మా ఓన్గా పెంచిపోయడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంట్లో కంప్లీట్గా ఆర్గానిక్ ఓరియంటెడ్ కన్జంప్షన్ అలానే ఉంది. బట్ నాకు అప్పుడు నోటీస్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏముండే అంటే ఆర్గానిక్ అని డాడీ వాళ్ళు ఇన్ని పెడుతున్నారు ఇంట్లో. బట్ ఒక యావరేజ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర పర్సన్ లాగా ఇంట్లో ఒక వీక్కి 7 to 10 times నాన్ వెజ్ మీల్సే జరుగుతాయి. మన ఒక వీక్లో రఫ్గా ఒక 14 to 20 మీల్స్ తింటే దాంట్లో నియర్లీ హాఫ్ ఆర్ అట్లీస్ట్ 30% అయినా మనం తినేటిది చికెన్ ఆర్ ఎగ్సే ఉంటుంది. ఇంతలాగా కన్జ్యూమ్ చేసే చికెన్ అండ్ ఎగ్స్ దాని గురించి వెజిటబుల్స్లో, మీరు ఐస్ క్రీమ్లో ఇన్ని ప్లేసెస్లో చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఒకేషనల్. ఆర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బ్రింజాల్ తిన్నామంటే మేబీ ఒక వీక్ ఆర్ అలా దాని తర్వాత బ్రింజాల్ తింటాం. దాని గురించి అంత ఆలోచిస్తాం. సీజనల్గా దొరికే మ్యాంగోస్ గురించి కార్బేట్ ఫ్రీ అని ఆలోచిస్తాం. బట్ 7 times a week రఫ్గా తినే మన చికెన్ ఎగ్స్ గురించి నో వన్ ఇస్ కన్సర్న్. అక్కడ అసలుకి ఆర్గానిక్ పెరిగిందా, ఎలా ఉంది అండ్ నో వన్ ఇస్ పేయింగ్ అటెన్షన్. ఐ ఫౌండ్ దట్ టు బి గుడ్ స్పేస్. స్టార్ట్ చేద్దాము, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి దిగినాక అక్కడ ఒక యురేకా మూమెంట్ అంటారు కదా, అలా అయింది నాకు. అసలుకి ఏంది స్పేస్లో ఇంత ఇన్ఆర్గానిక్గా కంప్లీట్ ఆర్టిఫిషియల్గా పెంచడం జరుగుతుంది ఈ చికెన్ ఇవాళ డేట్లో. మేజర్గా ఇది అసలు ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇది కాదు నాకు తెలిసి. కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. కంట్రీ చికెన్ అన్ఆర్గనైజ్డ్, బట్ ఐ థింక్ పోల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. ఇప్పుడు సరే, మీరు ఆర్గానిక్ లేదంటే ఫ్రెష్, డైరెక్ట్లీ ఫార్మ్ టు స్టోరు, లేదంటే ఫార్మ్ టు హోమో, ఇట్లాంటి మల్టిపుల్ టర్మినాలజీ మనం యూజ్ చేసినప్పుడు ఐ మీన్ వాట్స్ ద కేర్ యూ టేక్? అసలు ఎట్లా ఇది? సో బిఫోర్ ఏం కేర్ తీసుకుంటామని చెప్పడానికి కంటే ముందు అసలుకి ఎందుకు కేర్ తీసుకుంటాం అనేది చెప్పడానికి చూస్తాను నేను. సో నేను అసలుకి ఎలాంటి పోల్ట్రీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఒక 2021లో ఒక కంప్లీట్ న్యూబీ పోల్ట్రీ ఇండస్ట్రీని చూస్తే ఎలా చూస్తాడో అలా చూశాను. అండ్ చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. అక్కడ మనం జనరల్గా ఫార్మ్ టు ఫోక్ అంటే ఫార్మ్ అంటే న్యాచురల్గా పెరగడము అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. 2021లో ఫస్ట్ టైం ఒక పోల్ట్రీ ఫామ్కి విజిట్ చేశాను. ఆ పోల్ట్రీ ఫామ్కి విజిట్ చేసినప్పుడు అక్కడ పెరిగే చికెన్స్ ఎలా కేజ్డ్గా పెట్టి పెంచుతున్నారో అన్నీ చూసి
అసలు దీన్ని ఫామ్ అని ఎందుకు అంటారు అనే డౌట్ వచ్చేది నాకు. అండ్ ఫ్రమ్ దాట్ పాయింట్ అది ఇట్ వాస్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఫ్రంట్ సైడ్ ఐ వాస్ సీయింగ్ ఫ్యూ ఆఫ్ మై కజిన్స్, రిలేటివ్స్, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఫీమేల్స్, వాళ్ళు చెప్తుండే దట్ అక్కడ పీసీఓఎస్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎర్లీ ప్యూబరిటీ కొన్ని ఇష్యూస్ ఉండే. అలాంటి కేసెస్లో దే వర్ సజెస్టెడ్ బై ద డాక్టర్స్ టు ఈట్ అ లాట్ మోర్ ఫ్రెష్లీ మేడ్ థింగ్స్ అండ్ ఎస్పెషలీ చికెన్ అండ్ వైట్ ఎగ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తుండే. ఇప్పుడు మనము ఇంతలాగా పబ్లిసైజ్ చేస్తాము, చికెన్ తినాలి, ఎగ్స్ తినాలి, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ 2021 వాజ్ షాక్ ఫర్ మీ దట్ అవుట్ సైడ్ ఏమో కోవిడ్ అలా పెరుగుతుంది అండ్ అదర్ సైడ్ పీపుల్ ఆర్ సజెస్టింగ్ నాట్ టు ఈట్ చికెన్. అంటే కోవిడ్ అప్పుడు ప్రోటీన్ ఎంత తినాలో అందరు చెప్తుండే. ఇంకొక సైడ్ వాస్ హియరింగ్ దీస్ టాక్స్ దట్ దిస్ చికెన్ అండ్ ఎగ్స్ ఇస్ ఆల్సో నాట్ దాట్ గుడ్ ఫర్ హెల్త్ అదని. అండ్ అప్పుడు మొత్తం వెన్ ఐ డైవ్ డీప్ ఇన్ టు ఇట్ ఒక్కొక్క సెగ్మెంట్ అర్థమైంది. ఆ చికెన్ ఎలా పెంచుతున్నారు. చికెన్ని ఒక నాన్ జిఎంఓ అంటాం, జెనెటికల్ మోడిఫైడ్ ఆబ్జెక్ట్ కాదు అది, ఇవాళ మనం తినే బ్రాయిలర్ చికెన్. బట్ దాన్ని ఎలా చేయడం జరిగిందంటే అది ఆల్మోస్ట్ ఒక జిఎంఓ లాగా అయిపోయింది, ఒక జెనెటికలీ మోడిఫైడ్ ఆబ్జెక్ట్ లాగా అయిపోయింది. అన్ని ఐటరేషన్స్ అంతా రీసెర్చ్ జరిగేసరికి ఇప్పుడు మనం ఒక జిఎంఓ నాన్ జిఎంఓ డిఫరెన్స్ ఏం చెప్తామంటే, ఒకటి ఏదో ప్రోడక్ట్ ఒక హ్యూమన్ సపోర్ట్తోని లేకపోతే ఆర్టిఫిషియల్ సపోర్ట్తోని ఉంటేనే పెరుగుతుంది అంటే జిఎంఓలో కన్సిడర్ చేయడానికి చూడొచ్చు మనం ఇన్ అ బ్రీఫ్ వే. అండ్ ఇవాళ మనం తినే రెగ్యులర్ చికెన్ అది కంప్లీట్ ఒక హ్యూమన్ సపోర్ట్తో మాత్రమే పెరగలుగుతుంది. మనం నాటుకోడి తరతరాలుగా చూస్తున్నాం న్యాచురల్ ఇంటింకలా పెరుగుతుంది అని. బట్ ఒక బ్రాయిలర్ చికెన్ అలా పెరగలేదు. ద న్యాచురల్గా వదిలేస్తే విల్ సీ అ హ్యూజ్ మొటాలిటీ ఇన్ దాట్ పోల్ట్రీ ఫార్మ్. ఓకే. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు థింగ్స్ స్టార్టెడ్ హిట్టింగ్ మీ అండ్ ఐ ఫెల్ దాట్ ఇంత పెద్ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది, ఇప్పుడు ఇంకెవరిని పట్టించుకోలేదు, దీనికంటే మించిన ఆపర్చునిటీ ఏముంటుంది, లెట్ మీ స్టార్ట్ ఇన్ దిస్ స్పేస్ అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక ఫస్ట్ థింగ్ రియలైజ్ అయింది దట్ నాటుకోడి హెల్దీయా, టేస్ట్ బాగుంటుందా అని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. దానికి ఒక చాలా స్ట్రాంగ్ లాయల్ కస్టమర్ ఫ్యాన్ బేస్ ఉంది. నాటుకోడి అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అండ్ అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సప్లై చైన్ కంప్లీట్గా బ్రేక్ అయ్యి ఉండే. అది పెరిగేది ఊర్లలో పెరుగుతుంది, సిటీలో దాని అవైలబిలిటీ లేకపోయిండే. అవైలబిలిటీ ఉన్నా అక్కడ ఎలా ఉండే అంటే కొందరికి నాటుకోడి ఎలా ఉండాలంటే కొందరికి సాఫ్ట్గా టెండర్గా కావాలనుకుంటుండే, కొందరు నాటుకోడి చాలా హార్డ్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ టెక్స్చర్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. సో అలాంటి థింగ్స్ అర్థం చేసుకొని ఐ రియలైజ్ దట్ ఆ కస్టమర్కి ట్రస్ట్ ఇవ్వాలి ఆఫ్ ఇది ఎలా పెరుగుతుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి నాటుకోడిలో, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే దిస్ వాజ్ అంటే ఇన్ షార్ట్ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ బిల్డింగ్ అవసరం ఉందని రియలైజ్ అయ్యి B2C బ్రాండ్ స్టార్ట్ చేస్తూ సప్లై చైన్ ఇంటిగ్రేట్ చేస్తూ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ 3 years చిన్న చిన్న ఫార్మర్స్ అసెట్ అవుతూ సప్లై చైన్ బిల్డింగ్కి దానికే కంప్లీట్ టైం ఎనర్జీ మొత్తం దానికి అయిపోయింది మాది. ఇప్పుడు మీరు నాటుకోడి కంట్రీ చికెన్ అంటే యూ సెల్ ఓన్లీ దట్ ఆర్ వాట్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ SKUs యూ డీల్ విత్? సో ఎలా చెప్పాలంటే మీకు ఫస్ట్ కోడి అంటేనే నాటుకోడి. ఓకే. దట్స్ నో బ్రాయిలర్ చికెన్ ఇఫ్ యు సీ 50-100 years back. So you don't sell any broiler chicken then? Yeah, we don't sell any broiler chicken. Okay. We are not you into broiler only we sell only naturally raised country chicken and these things. Okay. Country chicken లో మనకి పేరుకి కంట్రీ చికెన్ ఒక వేరియంట్ లాగా చూస్తాం, కానీ దాంట్లోనే నాటుకోడిలోనే ఆల్మోస్ట్ ఒక 300 రకాల బ్రీడ్స్ ఉన్నాయి. సో మేమేం చేసామంటే 300 రకాల దాంట్లో ఏదైతే కస్టమర్కి నచ్చుతుందో టేస్ట్ వైజ్గా, టెక్స్చర్ వైజ్గా, అండ్ అయితే ఫార్మర్కి ప్రాఫిటబుల్ ఉంటుందో ఈ రెండు చూసుకొని వి సెలెక్టెడ్ 6 breeds. ఓకే. ఆ 6 breedsని కన్సిస్టెంట్గా ఫార్మర్స్తోని చేపిస్తూ వి స్టార్టెడ్ ఆఫరింగ్ ఇట్ టు కస్టమర్స్. ఓకే. దట్స్ హౌ ది జర్నీ స్టార్టెడ్. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ది వెరీ స్టాండర్డ్ ప్రోడక్ట్ వాస్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్. సో ఇది కంప్లీట్గా ఇప్పుడు చాలామంది నాటుకోడి అంటే దాంట్లో చాలా ఎక్కువ బోనీ ఉంటుంది, మీట్ చాలా హార్డ్ ఉంటుంది, ఒక పర్సెప్షన్ ఉంటుంది. అండ్ ఈ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ అని స్పెషల్గా మేము వాళ్ళ కోసం లాంచ్ చేస్తాము. సో ఈ ప్రోడక్ట్ USP ఏంటంటే ఇట్ టేస్ట్ ఒక బ్రాయిలర్ లాగా అంతే సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా ఉంటుంది. వాట్ ఇస్ ద బ్రీడ్ నేమ్? దానికంటే లోకల్గా బ్రీడ్ నేమ్ అన్నట్టు ఏం లేదు. దాని రాజ్శ్రీ అని డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ రీజన్స్. సో దానికి మేము కస్టమర్కి ఒక ఫ్యాన్సీగా అర్థం అవడానికి బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ అని పెట్టాము. సో
when the customer tastes it, అక్కడ దానికి ఆయన రెగ్యులర్ చికెన్ తిన్నట్టే ఉంటుంది, బట్ ఆన్ ది అదర్ సైడ్ ఇట్స్ కంప్లీట్లీ రేస్డ్ లైక్ అ కంట్రీ చికెన్. ఓకే. దెన్ ప్రైసింగ్ కూడా వీ కెప్ట్ ఇట్ అట్ 20% ప్రీమియం టు ది బ్రాయిలర్ చికెన్. సో దట్ కస్టమర్స్కి అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఇష్యూ అవ్వదని. మన నార్మల్ నాటుకోడి ఆల్మోస్ట్ బ్రాయిలర్ చికెన్ కంటే డబుల్ ప్రైస్ ఉంటుంది, బట్ దీనికి అఫోర్డబిలిటీ కూడా ఇష్యూ కావద్దని లిస్ట్ ఆఫ్ SKUs మీరు ఏమేమి సేల్ చేస్తారు జనరల్? ఫస్ట్ టెండర్ కంట్రీ చికెన్ ఇస్ వన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ నాటుకోడి ఫ్యామిలీ, బట్ టెండర్ కంట్రీ చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కంట్రీ చికెన్లోనే. దెన్ విలేజ్ కంట్రీ చికెన్ అని ఒక ప్రోడక్ట్, క్లాసిక్ కంట్రీ చికెన్ అని ఒక ప్రోడక్ట్, దెన్ వారియర్ కంట్రీ చికెన్ అని. అయితే మనం పందెం కోడి చూస్తాం కదా, ఆ పందెంకి పెంచిన కోడి పందెంకి పనికి రాదా నమ్మేస్తారు వాళ్ళు మాకు. సో అవి తీసుకొచ్చి స్టోర్స్లో వారియర్ కంట్రీ చికెన్ సేల్ చేస్తాం. వాల్యూమ్ ఎక్కువ దొరకవుగా అట్లాంటివి? యా, మేము సేల్ చేసే వాల్యూమ్ కూడా తక్కువనే అది. ఓకే. సో ఇట్స్ వెరీ రేర్ దట్ వీ సెల్ మేబీ 10 to 20 birds a week in a store, అలా సేల్ ఉంటుంది. దట్స్ లైక్ అన్ అట్రాక్టివ్ ప్రోడక్ట్ టు సీ, బట్ మాకు డబ్బులు వచ్చి దాని నుంచి కాదు. యా. సో ఇప్పుడు ఇంకోటి మేజర్గా ఇప్పుడు ఎగ్స్ ఈజ్ ద వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఐ థింక్ బర్డ్స్ కన్నా కూడా ఎగ్స్ ఈజ్ ఫర్దర్ మోర్ బిగ్గర్ ఇండస్ట్రీ. అవునవును. ఐ థింక్ యూ సెల్ ద ఎగ్స్ యాజ్ వెల్. ఐ మీన్ ఈ సోర్సింగ్ ఇంత జెనరిక్గా అంటే ఐ నో నేను ఇప్పుడు ఆర్గానిక్ సెగ్మెంట్లోనో ఫార్మర్స్ దగ్గర నుంచి మల్టిపుల్ ప్రోడక్ట్స్ తీసుకురావడం కష్టం కాదు, వాల్యూమ్లో తీసుకురావడం కష్టం. రైట్. అవి నేను అందరూ చెప్తే ఎక్కడ దొరకడానికి దొరుకుతారా, వాల్యూమ్ దొరకవు, అదే వచ్చిన ఛాలెంజ్ అని. రైట్. ఐ థింక్ ఇలాంటివి హ్యాండ్ పిక్డ్ ఫార్మాట్స్ లో ఇప్పుడు చాలా కొత్త బ్రాండ్స్ వచ్చినాయి, కేజ్ ఫ్రీ అని, ఫ్రీలీ గ్రోన్ అని, మల్టిపుల్ నువ్వు ఏ టర్మినాలజీ వాడుకొని కొత్త ఎక్స్ట్రా పేరు పెట్టుకొని బిల్డ్ చేస్తున్నవి. ఎందుకంటే డబల్ ఐ మీన్ దాంట్లో ఎల్లో ఉండే డబల్ ఉండే వచ్చున్నాయి. అసలు ఇక్కడ ఇప్పటిదాకా ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయనే ఫార్మాట్ కూడా మనం వింటున్నాం. వాట్ డూ యూ సే, అసలు మీరు ఎలాంటివి చేస్తారు? యాక్చువల్లీ మీరు చెప్పింది ఇట్స్ 100% ట్రూ. ఎగ్ సెగ్మెంట్లో కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసినంత ఇంకా ఏ సెగ్మెంట్లో కన్ఫ్యూజ్ అయ్యారు. ది బ్రాండ్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ కస్టమర్స్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్లీ అక్కడ ఆ ఎగ్ పెట్టే కోడి ఏ బ్రీడ్ అనే దానికంటే ఎక్కువ అది ఎలా పెంచడం జరిగింది ఆ కోడిని, దట్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్. వైట్ బర్డ్ అవనియండి, జనరల్ ఎగ్ లేయింగ్ బర్డ్ని మనం లేయర్ బర్డ్ అని పిలుస్తాము. ద వైట్ బర్డ్ విచ్ లేస్ ఎగ్, లేయర్ బర్డ్ అవ్వచ్చు, మేము పెంచే బ్రౌన్ బర్డ్స్ అవ్వచ్చు, నాటుకోడి అవ్వచ్చు విచ్ లేస్ ఎగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎగ్ లేయింగ్ ఏ బ్రీడ్ కంటే ఎక్కువ ఇట్స్ అబౌట్ అది ఎలా పెరుగుతుంది, ఏ ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది, అది తినే ఫీడ్ ఎలాంటి ఫీడ్ తింటుంది, దట్ మ్యాటర్స్ మచ్ మోర్. ఇప్పుడు ఫస్ట్ చాలా బేసిక్ డిఫరెన్స్ నుంచి స్టార్ట్ చేస్తా. వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్. అది చెప్పండి అసలు. ఆ వైట్ కి బ్రౌన్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు బయట కంట్రీస్కి వెళ్తే మీకు వైట్ కనపడదు అసలు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రౌన్. రైట్. మన ఇండియాలో మనం చిన్నప్పటి నుంచి మీరు చేసినప్పటి నుంచి చూసింది వైటే. అవునవును. సో ఇప్పుడు బ్రౌన్ కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ కోడి బ్రీడ్లో ఓకే జస్ట్ అది బ్రౌన్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ లేయర్లో అదొకటే డిఫరెన్స్. బట్ సెకండ్ లేయర్లో ఇఫ్ యూ సీ మనం ఇండియాలో పెంచే బ్రీడ్స్ గురించి మాట్లాడితే, ఇండియాలో ఉండే బ్రౌన్ బర్డ్ బ్రీడ్ ఇట్ క్యాన్ బి రేజ్ న్యాచురలీ, బట్ ఇది వైట్ బర్డ్ బ్రీడ్ ఉందో ఇట్ కాన్ బి రేజ్ న్యాచురలీ. ఓ ఇస్ ఇట్? యా. సో అయితే మనం వైట్ ఎగ్స్ చూస్తామో ఇట్స్ 100% ఇట్స్ ఇన్ అ కంప్లీట్లీ కేజ్ సెటప్. దానికి ఒక 6 months పెంచుతారు, 6 months తర్వాత ఎగ్ లేయింగ్ స్టార్ట్ అవుతుంది. 1 year ఎగ్ లేయింగ్ సైకిల్ ఉంటుంది. ఆ 1 yearలో ఇన్ ద ఎంటైర్ 1.5 year సైకిల్ ఆఫ్ దట్ బర్డ్ ఐ థింక్ దానికి ఒక 50 to 55 ఇంజెక్షన్స్ అంటే యాంటీబయాటిక్ డోసేజెస్ ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. ద బర్డ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ హ్యూమన్ కండిషన్లో పెరగడము, చాలా ఇష్యూస్తోని అలా ఎన్నో ఉంటాయి దానికి. ఐల్ గెట్ టు దట్ లేటర్. బట్ సింపుల్గా దట్ వైట్ లేయర్ బర్డ్ ఇట్ కాన్ బి రేజ్ న్యాచురలీ. బట్ అయితే బ్రౌన్ బర్డ్ బ్రీడ్స్ ఉన్నాయో ఫారెన్లో ఈ సేమ్ వైట్ బర్డ్ని బ్రౌన్ కలర్లో డెవలప్ చేస్తారు, విచ్ లేస్ ది బ్రౌన్ ఎగ్స్. ఓకే. సో ఫార్మాట్ పెంచడం అంతా సేమ్, జస్ట్ కలర్ బర్డ్ది వేరే, ఎగ్ది కలర్ వేరే, అంతే. ఇండియాలో ఇప్పుడు వచ్చి చూస్తే అలాంటి బ్రీడ్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో ఫర్ సర్టెన్ కండిషన్స్ ఆ బ్రీడ్స్ బ్రౌన్ బర్డ్స్ బ్రీడ్స్ అయితే కేజ్ సెటప్లో ఆర్టిఫిషియల్గా చేస్తారో అవి ఎక్కువ పాపులరైజ్ అవ్వలేదు. బికాస్ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వైట్ ఎగ్ మార్కెట్ ఉండే. ఇండియాలో ఏది పాపులరైజ్ అయిందో బ్రౌన్ ఎగ్ అనగానే ఇట్స్ జనరల్లీ రిలేటెడ్ టు కేజ్ ఫ్రీ రేంజ్, ఈ పర్సెప్షన్స్ రిలేట్ అవుతుంది. అండ్ దట్స్ ట్రూ ఆల్సో. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఏదైతే ఈ కోడి పెరిగే ఎన్విరాన్మెంట్ ఉంటుందో
ఫస్ట్ ఒక కేజ్లో పెంచవచ్చు. ఒక కేజ్లో దానికి ఒక్కొక్క కోడికి పోల్ట్రీ స్టాండర్డ్ అయితే 1.5 SFT స్పేస్. 1.5 అంటే ఇంత రఫ్గా 1.5 SFT స్పేస్ బాక్స్లో ఒక కేజ్కి ఒక కోడికి స్పేస్ ఉంటుంది. 1.5 SFT. దాని ఎంటైర్ 1.5 year పెరిగే లైఫ్ స్పాన్ దాంట్లో అక్కడనే ఉంటుంది. డైలీ ఆన్ యావరేజ్ ఒక గుడ్డు పెడుతుంది, అలా పెరుగుతుంది. అది కేజ్ సెటప్ అంటాము. సెకండ్ కేజ్ ఫ్రీ. కేజ్ ఫ్రీ అంటే ఒక మేబీ ఒక 10,000 SFT పోల్ట్రీ షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో బర్డ్స్ అటు ఇటు తిరగడానికి చూస్తుంది. నెక్స్ట్ ఫ్రీ రేంజ్. ఫ్రీ రేంజ్ అంటే దానికి ఒక షెడ్ ఉంటుంది ప్లస్ దాని ముందు తిరగడానికి ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది. అది ఫ్రీ రేంజ్లో పెరుగుతుంది. నెక్స్ట్ పాస్చర్ రేస్డ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పాస్చర్ రేస్డ్ అంటే దానికి ఒక చాలా పెద్ద ఒక ఎకర్స్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్లో వదిలేసి పెంచడానికి చూస్తారు. సో అలా డిఫరెంట్ ఫార్మాట్స్లో పెంచడం జరుగుతుంది. ఆ పాస్చరైజ్డ్ ఫార్మాట్ హైదరాబాద్లో ఏమైనా ఉన్నాయా? ఒక 2-3 ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ దాని ప్రైజింగ్ చాలా హై ఉండడం వల్ల దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు సస్టైన్ ఇట్. అంటే వాళ్ళు బేసిక్ వాళ్ళ మార్జిన్స్ మీట్ అవ్వడానికి దే హ్యాడ్ టు సెల్ ది ఎగ్ ఆల్మోస్ట్ ఎట్ 70-75 రూపీస్ పర్ ఎగ్. 70 రూపీస్ పర్ ఎగ్? మనకి నార్మల్గా దొరికే కాస్ట్ 6-7 రూపీస్. ఆ ఫార్మాట్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మనం మాట్లాడినప్పుడు ల్యాండ్ కాస్ట్ ఇవన్నీ మనం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ దాట్ రీజన్ ఆ ఫార్మాట్ అంత ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి వాట్ వీ రియలైజ్డ్ ఇస్ కస్టమర్కి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ న్యాచురలీ రేస్డ్ ఎగ్ ఇవ్వాలి మేము. సెకండ్ నియర్ బై పాస్చర్ రేస్డ్ ఫార్మాట్లు ఇవ్వడానికి చూస్తాము. సో ఆ ఫార్మాట్లో వీ లాంచ్ 2 products. ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్. మీకు ఇంత చెప్పినట్టు ఫ్రీ రేంజ్ ఫార్మాట్లో అంటే ఒక షెడ్ ఉంటుంది, ఒక 10,000 SFT షెడ్ ఉంటుంది. ఒక 5,000 బర్డ్స్ ఆ షెడ్లో రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ దాని ముందు ఇంకొక 10,000-15,000 ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ బర్డ్స్ అక్కడ మంచి వాకింగ్ చేస్తూ తిరుగుతూ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ అక్కడ చిన్న చిన్న వీడ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ తింటూ పెరుగుతూ ఉంటాయి. సో ఆ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసాము. సెకండ్ అక్కడ ఈ పాస్చర్ రేస్డ్ అనే ప్రాబ్లమ్ని ఇండియాలో ఎలా సాల్వ్ చేసామంటే మనకు అందరికి తెలిసిందే, మనకి ఇంతకుముందు పెరట్లో కోడిలు పెంచుకుంటుండే, ప్రతి ఇంటికి 10-15 బర్డ్స్ ఉంటుండే, ఆ బర్డ్స్ మంచి గుడ్లు కూడా పెడుతుండే అని. ఇప్పుడు కూడా జరుగుతుంది, చాలా ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో జరుగుతుంది. సో మేమేం చేసామంటే ఇలాంటి 10-15 బర్డ్స్ పెంచుకునే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఒక 10-15 బర్డ్స్ పెంచుతున్నారు, ఇలా కాకుండా ఒక 50-100 పెంచండి, కొంచెం ఎగ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక ఫార్మర్ యావరేజ్గా మాకు ఇచ్చేటిది ఒక వీక్లో 1-3 ట్రేస్ ఇస్తాడు అలాంటి ఫార్మాట్లో. సో దాని తర్వాత మేము అక్కడ ఆ ఫార్మర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ లెవెల్లో మేము ఒక పర్సన్ అసైన్ చేసాము. అక్కడ లోకల్గా ఒక మైక్రో ఆంటర్ప్రినర్ లాగా ఒక పర్సన్ డెవలప్ చేసి ఆయనకి విలేజ్ కలెక్టర్ అని పేరు ఇచ్చాము. సో ఆయన లోకల్గా ఏరియాలు అన్నిటిని సోర్స్ చేసుకుంటూ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ తీసుకొస్తాడు మా దగ్గరికి. ఆ విలేజ్ కలెక్టర్ పర్సన్ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అలాగే క్యాష్ పే చేసి మా దగ్గర తీసుకొచ్చి మా స్టోరేజ్ యూనిట్లో సబ్మిట్ చేస్తాడు. అక్కడ మేము ఫర్దర్గా క్వాలిటీ చెక్స్ అన్ని పాస్ చేస్తాం. దానికి యాంటీబయోటిక్ టెస్ట్, స్టెరాయిడ్, గ్రోత్ హార్మోన్ టెస్ట్ అండ్ దానికి బేసిక్ ఎగ్ వెయిట్ చెక్ చేయడము, దాంట్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేయడం పాస్ చేసి ఆల్మోస్ట్ ఒక 17 క్వాలిటీ చెక్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ దోస్ పాస్ దెన్ వీ సెల్ ఇట్ టు కస్టమర్. దట్స్ ద ఫార్మాట్. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇంటింకల పెంచుకునే పర్సన్కి ల్యాండ్ కాస్ట్ క్యాల్కులేట్ చేయడం, సెకండ్ దానికి ఇచ్చే ఫీడ్ పర్టిక్యులర్గా క్యాల్కులేషన్ లోపలికి రాదు. బికాస్ అని ఏం చేస్తాడంటే జనరల్గా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇంట్లో అయితే ఉంటుందో అది చేయడము అలాంటివి చేయడం చేస్తున్నాడు. సో దానికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు హీఈస్ ఏబుల్ టు ఆఫర్ అస్ అట్ అ లోవర్ ప్రైస్. ఆ లోవర్ ప్రైస్ అడ్వాంటేజ్ మేము కస్టమర్ కూడా పాస్ అవుట్ చేయడానికి చూడగలుగుతున్నాం. దట్స్ హౌ వీ హ్యావ్ బిల్ట్ దిస్ మోడల్. ఓకే, హౌ మెనీ స్టోర్స్ డు యు హావ్ యాజ్ ఆఫ్ నౌ? We have 8 outlets in Hyderabad. 8 outlets in Hyderabad. You are available only in Hyderabad. బయట కూడా ఉన్నాయా మీరు? లేదు, వట్టి హైదరాబాద్లో ఉన్నాం. అండ్ హైదరాబాద్లో కూడా మోస్ట్లీ కాన్సన్ట్రేట్ టువర్డ్స్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. మైగ్రెంట్ క్రౌడ్ ఆల్ టుగెదర్. సో ఇన్ దట్ సినారియో ఇప్పుడు యు ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ క్విక్ కామర్స్, దిస్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్. ఈ కామర్స్ ఉందా మీ ఓన్ యాప్ అండ్ లేదు వెబ్సైట్స్ ఇట్లా ఇవి చేస్తారు? కంట్రీ చికెన్ కో యాప్ త్రూ ఆల్మోస్ట్ 50% ఆర్డర్స్ దాని నుంచి వస్తాయి. ఓకే, మేజర్ బిజినెస్ హ్యాపెన్స్ త్రూ యాప్. రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ వెరీ మచ్ క్లియర్. స్కేలబిలిటీ ఆపర్చునిటీ వాజ్ వెరీ నారో. ఇప్పుడు మీరు బిల్డ్ చేస్తున్న సెగ్మెంట్, వాట్స్ యువర్ కాల్ ఆన్ ఇట్? సో యాక్చువల్లీ వెన్ వి స్టార్టెడ్ వట్టి నాటుకోడి అని ఒక ప్రోడక్ట్ని స్టార్ట్ చేసాము. అండ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ ఫర్ నాటుకోడి సెగ్మెంట్ ఓన్లీ. ఆల్మోస్ట్ ఒక 100 kgs బ్రాయిలర్ సేల్ అవుతుంటే మేబీ 1 or 2 kgs మాత్రమే నాటుకోడి సేల్ అవుతుంది. బట్ దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ 2021. బట్ 21 ఫాస్ట్ ఫార్వర్డ్ టు 26 మేము చూసింది ఏంటంటే దట్ 1 kg
హ్యాస్ గ్రోన్ టు నియర్లీ 3.5 kgs నౌ. అప్పుడు చూసిన దానికంటే 3.5 times ద మార్కెట్ హ్యాస్ గ్రోన్. అండ్ సెకండ్, కస్టమర్కి అవేర్నెస్ ఇచ్చే అవసరం ఉండే మేము, అంటే వీ హ్యావ్ అ బెటర్ ప్రోడక్ట్ ఆఫరింగ్. ఇంత చెప్పినట్టు బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్, ఈ బెటర్ ప్రోడక్ట్ ఆఫరింగ్ అనే దాంతో స్లైట్గా బ్రాయిలర్ మార్కెట్ షేర్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. దట్స్ హౌ వీఆర్ పొజిషన్ అవర్ సెల్ఫ్. సెకండ్, విత్ యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్స్, అండ్ రీసెంట్గా కంట్రీ మటన్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాము, విచ్ హ్యాస్ ఆల్సో టేకెన్ ఆఫ్ రియలీ వెల్. సో విత్ సచ్ యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ అక్కడ వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ది స్టోర్స్ అండ్ థింక్ అబౌట్ స్కేలింగ్ ఆఫ్టర్ దట్. Right now stores have been profitable, మంచి రెవెన్యూ జనరేట్ చేస్తూ ఇట్స్ గోయింగ్ గుడ్. బట్ 3 years బ్యాక్ దట్ వాజ్ నాట్ ది సొల్యూషన్. ఓకే. సో ఒక ప్రాపర్, మనం అంటాం కదా ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అని, సో ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ దొరికింది మాకు. బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్, ఎగ్స్, కంట్రీ మటన్ యాజ్ అ కంప్లీట్ ప్యాకేజ్ లాగా వెన్ వీ ఆఫర్డ్, దట్ వాజ్ ది ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. సో ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ సెట్ అయ్యి వెన్ ద స్టోర్స్ ఆర్ గుడ్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ మనం చూస్తాము ఒక ప్రోడక్ట్ అమ్మినాక మార్జిన్ ఎంత మిగిలింది, దాని తర్వాత స్టోర్ ఎక్స్పెన్సెస్ అంత పోయినాక ప్రాఫిట్ ఎంత మిగిలింది అనేది చూస్తాం కదా క్యాల్కులేషన్. ఆ క్యాల్కులేషన్ చూసినప్పుడు వీ రియలైజ్ దట్ ఒక్కొక్క స్టోర్ ఇప్పుడు 25% ఎబిటా లెవెల్లో, అంటే ప్రాఫిట్ లెవెల్లో ఉన్నాయని తీసుకోగలుగుతామని కాన్ఫిడెన్స్ వచ్చినాక, దట్స్ వెన్ వీ రియలైజ్డ్ ఓకే అన్నీ సార్ట్ అవుట్ అయింది, ఇప్పుడు స్కేలబిలిటీ గురించి ఆలోచించవచ్చు మేమని డిసైడ్ అయ్యి రైట్ నౌ వీఆర్ స్టార్టెడ్ స్కేలింగ్ అగైన్. ఇప్పుడు మెనీ బ్రాండ్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అక్రాస్ ద కంట్రీ, రైట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంట్రీ చికెన్ కానీ లేదంటే నాట్ కోల్డ్ మీరు అన్నట్లు ఈ సెగ్మెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. టాకింగ్ అబౌట్ ద పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఈ స్టోర్ ఫార్మాట్లో ప్రీమియం లగ్జరీ ఫార్మాట్ స్టోర్స్ ఓపెన్ చేసిన లీషియస్ కానీ, లీషియస్ ఫార్మాట్ ఈజ్ అ డిఫరెంట్ సెగ్మెంట్. సో లీషియస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మార్కెట్లో చాలా బ్రాండ్స్ వచ్చినాయి. సో దట్ ఇస్ ద వే. మీరు ఆ కంట్రీ ఫార్మాట్ ఒకటి బిల్డ్ తీసుకొని వచ్చారు. రెగ్యులర్ పౌల్ట్రీ సెగ్మెంట్, ఈ చికెన్ ఈ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసింగ్ కూడా స్టోర్ లోనే చేయడం ఇలాంటివి బయట మీకు, నాకు బెంగళూరులో కూడా ఒక బ్రాండ్ కూడా చూసాను, నయనతార ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్ అని. దాన్ని దట్ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కొలాప్స్డ్, దే హావ్ రైజ్డ్ రఫ్లీ 300 crore అని. టెండర్ కట్స్ అని. టెండర్ కట్స్, yes, yeah. Right now most of the stores are closed now. Right. And ఇంకోటి there is one more brand in Bangalore. ఇంతకుముందు బెంగళూరులో ఎక్కువ ఉండేటప్పుడు చూసేవాడిని చాలా స్టోర్స్ ఇలాంటి బ్రాండ్స్. అండ్ ఇవి కాకుండా నిన్న మొన్న చూస్తే నేను హెన్ ఫ్రూట్ అని క్విక్ కామర్స్ లో దే ఆర్ అవైలబుల్, ది ఎగ్ ఫార్మాట్. దే మేడ్ ద రెవెన్యూ ఆఫ్ 200 crore ఇన్ ద లాస్ట్ 1 year అని. అంటే హౌ బిగ్ ఈస్ ద సైజ్ ఈ ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో నేను అనేది, ఇట్లా స్టోర్ సెగ్మెంటు, ఇట్లా క్విక్ కామర్స్ సెగ్మెంటు. సో ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చికెన్ అనగానే ఒక షాప్లోకి వెళ్ళి అక్కడ ఫుల్ స్మెల్, ఫుల్ అన్మెయింటెనెన్స్, అన్హైజెనిక్ థింగ్స్లో ఒక 50 మంది నిలబడితే అక్కడ కూడా నేను నిలబడి వెయిట్ చేసి తీసుకొచ్చే ఫార్మాట్స్ నుంచి it has gone to quick commerce, e-commerce, and finally maintained very good hygiene formats, the brands you building now. So how big is the size of the market in India? So firstly, the meat market size, just say it's roughly nearby 5 lakh crore in India. The market is pretty huge, but dantlo only right now I think nearby 5 to 5.5% is only organized of it. The remaining 95% is unorganized. Organized lo Licious, V, and all the other brands who are trying to organize this market come into picture. Only 5%. Only brands are only 5. Unorganized was roughly 95. Yes, that's the situation for the market. And the reason, not just now, before starting Country Chicken, eppadaithe market research chestuneno, I realized that వాళ్ళ Licious or other meat brands, వాళ్ళ playbook, it was not suited for Hyderabad market. అంటే వాళ్ళ ఇచ్చే కస్టమర్ అప్రోచ్ హైదరాబాద్ మార్కెట్కి అంతా సూట్ అవ్వలేదు. ఎందుకని? ఫస్ట్లీ దేర్ మేజర్ మోటో వాజ్ నాట్ అబౌట్ ప్రీమియం క్వాలిటీ చికెన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దేర్ యూఎస్పీ వాజ్ ఆఫరింగ్ కస్టమర్ హోమ్ డెలివరీ సర్వీస్ as in through an app, when they place an order, serving to the customer. That's their USP. It might be Licious అవ్వచ్చు, మిగతా ఏ మీట్ బ్రాండ్స్ అయినా దట్ వాజ్ ద సేమ్ థింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, ఇక్కడ కస్టమర్కి సర్వీస్ కంటే క్వాలిటీ ఎక్కువ ఇంపార్టెంట్. యాజ్ ఇన్ సర్వీస్ అంటే యాజ్ ఇన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడా దానికంటే ఎక్కువ హీస్ ఓకే, ఆయన డ్రైవర్నో లేదా ఆయన వెళ్ళి ఒక గంట చికెన్ షాప్లో వెయిట్ చేసి బెస్ట్ క్వాలిటీ తీసుకొని రావడానికి చూస్తాడు. బట్ ఒకవేళ ముంబై, బెంగళూరు, ఢిల్లీలో బికాస్ ఆఫ్ ది ఫాస్ట్ పేస్, క్రౌడ్ అండ్ సచ్ థింగ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళు అక్కడ నాకు అంత టైం లేదు, ఐ వాంట్ ఇట్ క్విక్లీ డెలివర్ టు మై హోమ్ అనే ఫార్మాట్లో ఉండే. అండ్
హైదరాబాద్, మనం జనరల్గా హైదరాబాద్ గురించి మాట్లాడితే కన్సిడర్ టు బి లేడ్ బ్యాక్ సిటీ. అండ్ ఐ రియలైజ్ దట్ హైదరాబాద్లో కస్టమర్కి ఆ ట్రస్ట్, ఆ క్వాలిటీ ఇంకెక్కువ ప్రిఫర్ అవుతుంది అని. సెకండ్, క్వాలిటీ అనగా ఇక్కడ కస్టమర్ వాంట్స్ లైవ్ ఫ్రెష్లీ స్లాటర్డ్ మీట్. అండ్ అదర్ మీట్ బ్రాండ్స్ వాళ్ళు బిల్డ్ చేసిన సప్లై చైన్ మొత్తము ఇట్ వాస్ కంప్లీట్లీ చిల్డ్ అండ్ ఫ్రోజన్. కస్టమర్కి ఇంటికి డెలివరీ అయిన వెంటనే దాని ప్యాకెట్ని ముట్టుకొని చల్లగా ఉంది, అరే నాకు ఇది వద్దు, ఫ్రెష్గా కట్ అవ్వలేదు అనే థాట్లో ఉండే. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దీస్ బ్రాండ్స్ డింట్ రియలీ టేక్ ఆఫ్ ఇన్ హైదరాబాద్. ఓకే. అండ్ ఇవాళ చూస్తే ఫర్ హైదరాబాద్ రీజన్ లీషియస్ కానీ ఇంకా మిగతా మీట్ బ్రాండ్స్ ఎంత రెవెన్యూ చేస్తుందో వీఆర్ ఆల్సో డూయింగ్ అ సిమిలర్ రెవెన్యూ, being very small than them. అదే అర్థమైంది. In Hyderabad also they operate with nearly 20-25. Maybe we are present only with 8 stores, but we still do equal numbers. The physical outlets or the dark model? Dark model. They're present only with the dark stores model. Yes, yes. They don't have any physical outlets in Hyderabad. Yeah. How the new culture, ఇప్పుడు లులులో మనకి వెళ్తే మొత్తం అంత ఓపెన్ సెగ్మెంట్ అంతా మన ముందే అంతా చేయడం జరుగుతూ ఉంది. హౌ ఇట్ ఈస్ ఫార్ బెటర్ ఇన్ ద మార్కెట్ యాజ్ పర్ యూ? సో యాజ్ ఐ వాస్ మెన్షనింగ్, అక్కడ కస్టమర్కి, హైదరాబాద్ బేస్డ్ కస్టమర్కి ఎలా ఉందంటే, ఆయనకి నేను స్టోర్కి వస్తా, నేను లైవ్ బర్డ్ సెలెక్ట్ చేస్తా, నాకు ఇదే కట్ చేయించుకొని తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఇట్స్ స్టిల్ దేర్. అండ్ స్పెషల్లీ మా సెగ్మెంట్కి న్యాచురల్లీ రేజ్డ్ ఆర్ నాటుకోడికి ఇంకా పర్టికులర్గా ఆ బర్డ్ని చూసే తీసుకెళ్తానే ఉంది. నాటుకోడిలాగా బీక్ కట్ అయ్యి ఉందా, దానికి క్లాస్ కరెక్ట్ ఉన్నాయా, ఎంత న్యాచురల్లీ రేజ్, అవి చూసినప్పుడు కస్టమర్ క్యాన్ సీ అండ్ జడ్జ్ ఇట్ ఇఫ్ ఇట్స్ న్యాచురల్లీ రేజ్డ్ ఆర్ నాట్. సో అవి చూసి ఇన్ని అబ్జర్వ్ చేస్తారా? చేస్తారు. సో అది చేసినాక దట్స్ వెన్ కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అయినాక ఓకే ఈ బ్రాండ్ మంచిదని నార్మల్ నమ్మి దెన్ హీ చూసెస్ టు ప్లేస్ ఇన్ ఆర్డర్ ఆన్లైన్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ అవర్ జర్నీ. అండ్ మీరు చెప్పినట్టు విత్ అదర్ ఫార్మాట్స్ లైక్ లులు మాల్ అవ్వచ్చు, విచ్ ఆర్ సెల్లింగ్ కంప్లీట్ చిల్డ్ మీట్స్. కొంచెం బ్రాయిలర్ చికెన్ దగ్గర యాక్సెప్టెన్స్ వచ్చింది, బట్ ఈ న్యాచురలీ రేజ్డ్ మీట్, ఈ నాటుకోడి సెగ్మెంట్లో దట్ యాక్సెప్టెన్స్ ఇస్ స్టిల్ నాట్ దేర్. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడితే పర్టికులర్లీ యువర్ బ్రాండ్ కేటగిరీ గురించి కాకుండా ఇప్పుడు మీకు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ హౌ డూ యూ వాంట్ టు స్కేల్ ఇట్? దిస్ జస్ట్ లైక్ ఎ బ్రెడ్ అండ్ బటర్ ఎర్నింగ్ ఫార్మాట్ అంటున్నారా? డూ యూ వాంట్ టు స్కేల్ దిస్ ఇన్ టు ద మల్టిపుల్ సిటీస్? వాట్స్ యువర్ ప్లాన్? So right from the day I started Country Chicken, I was sure that this is a scalable market. E market demand, it's going to touch rooftops in the coming future. That was my first firm belief. And ఈ వేలో అయితే నేను చేస్తున్నాను, ఇప్పుడు టిపికల్ లాంగ్వేజ్ చెప్పాలంటే దీన్ని QSR ఫార్మాట్ అని అంటారు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మాట్. ఏదైతే ఫాస్ట్ సర్వీస్ ఆఫర్ చేసే ఫార్మాట్ ఉంటుందో అది ఉంటుంది. మన జనరల్ ఫుడ్స్లో రిఫర్ చేస్తాము. మీట్ ఇస్ ఆల్సో సిమిలర్ టు ది QSR ఫార్మాట్ అని నా ఒపీనియన్. సో అది అలా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే దే కెన్ బి థరో SOPs, వెరీ లెస్ డీవియేషన్, చాలా తక్కువ డిపెండెన్సీ ఆన్ మ్యాన్ పవర్, ఈజీలీ ట్రైనబుల్ స్టాఫ్, ఇవన్నీ అడ్వాంటేజ్ దొరుకుతాయి. మనం ఎప్పుడైతే ఒక క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మోడల్లో మాట్లాడినా చేసిన అది ఉందని తెలిసినాకనే ఐ డిసైడెడ్ టు స్టార్ట్ కంట్రీ చికెన్. వెన్ ఐ కంప్లీటెడ్ వెన్ ఐ quit my previous business and started Country Chicken, అప్పుడైతే I was clear in my head that ఏది స్టార్ట్ చేస్తానో ఇట్ షుడ్ బి హైలీ స్కేలబుల్. ఇట్ మైట్ టేక్ మీ అ లాంగర్ టైమ్, దట్స్ ఫైన్, బట్ అది చాలా హైలీ స్కేలబుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ టైం కోవిడ్ అలాంటిది ఏది హిట్ అయినా ఆ బిజినెస్కి ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇన్ షార్ట్ ఏదో కమోడిటీ ప్లే ఉంటుందో దాంట్లో ఉండాలని డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. సో బట్ ఇట్ టుక్ అస్ అవర్ స్వీట్ టైమ్ టు సెట్ ది SOPs రైట్, కస్టమర్ సర్వీస్ స్టాండర్డ్ సెట్ చేసుకోవడానికి, కస్టమర్కి ఏం కావాలో అర్థం చేసుకొని అలాంటి ప్రోడక్టే ఆఫర్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాము. బట్ వన్స్ దట్స్ డన్, దట్ ప్లేబుక్ ఈజ్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో రైట్ నౌ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో, వీ సీ దట్ హైదరాబాద్లో విల్ బీ కంప్లీటింగ్ ఆ స్కేలింగ్. ఆల్మోస్ట్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ విల్ బీ సీయింగ్ నియర్లీ 7 to 11 outlets new in Hyderabad. This financial year ending ki we'll be starting. You don't want to go beyond Hyderabad? Yeah, this financial ending we want to start in Bangalore and few other Telugu cities also, Vijayawada, Vizag akkada start cheyadam chustunnam. So all this scaling plan ki edaithe back end malli sourcing develop cheyalo adi kuda jarugutundi. So ఇప్పుడు since you said you came without the prayer experience, మీకు దీని గురించి ఏం తెలియకుండానే వచ్చాను నేను ఎలా వచ్చానో అలానే. సో ఇప్పుడు ఈ బర్డ్స్, యానిమల్స్, ఇది లైఫ్ స్టాక్, దిస్ ఈస్ కంప్లీట్లీ. ఇందులో
ఈ ఏంటది ఆ వైరస్ బర్డ్ ఫ్లూ ఇలాంటివి వచ్చినప్పుడు హౌ డూ యూ హ్యాండిల్ అది? ఇంకా మీ ఫ్రీ రేంజ్లో ఉన్నప్పుడు ఇంకా పెద్ద సినిమా అది, రైట్. అంటే అట్లీస్ట్ అది ఆ కేజీలో పెట్టి చేస్తేనే ఏదేదో మీన్ కొంత కంట్రోల్ ఏదో ఉంటుంది, లేదా సంథింగ్ ఏదో మెడిసిన్స్ ఏదో వాడతారు. నేను విన్నాను అంటే అట్మాస్ఫియర్లో కూడా ఏదో దాన్ని ఏమంటారు ఈ డ్రగ్స్ ఇవన్నీ మెడిసిన్స్ కెమికల్స్ ఇవన్నీ స్ప్రే చేయడము టు లెసన్ ద స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ అని. రైట్. హౌ డూ యూ టేక్ కేర్? సో ఫస్ట్లీ అక్కడ రెగ్యులర్ ఏం జరుగుతుందో చెప్పి ఐల్ కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ హౌ డూ వీ టేక్ కేర్. సో జనరల్గా మీరు చెప్పినట్టు బర్డ్ ఫ్లూ ప్రాక్టికల్గా ఒక స్టేట్లో యావరేజ్గా మనం పాస్ట్ 20 years డేటా తీస్తే ఎవ్రీ 3 to 5 years ఒకసారి వచ్చింది. ఇట్స్ నాట్ ప్రతి నెల వస్తుంది, ప్రతి ఇయర్ వస్తుంది కాదు. బట్ ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎంత హార్మ్ జరుగుతుంది బ్రాయిలర్ చికెన్ వాళ్ళ పోల్ట్రీ ప్లేయర్స్కి అంటే ఇట్స్ వెరీ హ్యూజ్. సో దాన్ని రానియకుండా ప్రివెంటివ్ మెజర్స్గా యాంటీబయాటిక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు బర్డ్స్కి. యాంటీబయోటిక్స్ ఆర్ వాట్ ఎవర్ మెడిసిన్స్ దట్ దే యూస్ అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా ఇవ్వడం వల్ల దీస్ బర్డ్స్ యాంటీబయోటిక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్గా అవన్నీ ఆ డైరెక్షన్లో వెళ్ళింది. సో మేము ఏం కేర్ తీసుకుంటాము అని అడిగితే ఫస్ట్లీ ఒక నాటుకోడికి ఈ యాంటీబయాటిక్ సైకిల్ డిఫైన్ అయ్యలేదు. అది ఆ స్పెసిఫిక్ బ్రాయిలర్ చికెన్ బ్రీడ్కి మాత్రమే డిఫైన్ అయ్యి ఉంది. ఆ బ్రాయిలర్ చికెన్ గ్రోయింగ్ టైం 35 days. ఒకవేళ ఫార్మర్కి తెలియక 35 days డోసేజ్ ఇచ్చిన నాటుకోడి పెరగడానికి 90 days టైం పడుతుంది. ఆ 90 daysలో దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చిన మిగతా 60 daysలో దాని బాడీ నుంచి కంప్లీట్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ రెసిడ్యూ పీరియడ్ అంటాం అది. 15 days ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హవ్ టేకెన్ ఎనీ డ్రగ్ ఎనీ మెడిసిన్ క్రోసిన్ అవ్వచ్చు ఏదైనా మీ బాడీ నుంచి కంప్లీట్ ఫ్లష్ అవుట్ అవ్వడానికి టేక్స్ 15 days ఆఫ్ టైం. అండ్ యాజ్ నాటుకోడి జెన్యున్గా ఆ సైకిల్ 90 days ఉండేసరికి it doesn't affect. So secondly అక్కడ what we also do is మేము we run antibiotic residue test on these birds after we purchase from the farmers. యాంటీబయాటిక్ రెసిడ్యూ టెస్ట్ అని నడిపిస్తాము. గ్రోత్ హార్మోన్స్ యూజ్ అయ్యాయి, స్టెరాయిడ్స్ యూజ్ అయ్యాయని ఫ్రీక్వెంట్లీ టెస్ట్ చేస్తాం బర్డ్స్కి. అండ్ సో ఇఫ్ అ బర్డ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఎనీ సచ్ డిసీజెస్ దానికి యాక్టివ్ ఫెదర్ లాస్ కనిపిస్తుంది, బర్డ్ డల్గా కనిపిస్తుంది, అలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో వన్స్ వీ పిక్ బర్డ్స్ ఫ్రమ్ ది ఫార్మర్ మేము తీసుకొచ్చి స్టోరేజ్ యూనిట్లో వీ కీప్ ఇట్ అబ్జర్వేషన్ ఫర్ 24 hours. అబ్జర్వేషన్లో ఏదైతే లో క్వాలిటీ బర్డ్స్ అనిపిస్తాయో we don't let it come to the retail stores. Back end నుంచి we sell it to the local chicken shops and liquidate those birds. And ఆ బర్డ్స్ అక్కడ లోవర్ ప్రైస్కి సేల్ ఆఫ్ చేసేస్తాము. దట్స్ హౌ వీ హ్యావ్ టేకెన్ కేర్. ఇప్పుడు ఒక ఫార్మర్ దగ్గర కూడా క్వాలిటీ కంట్రోల్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫార్మర్ లెవెల్ క్వాలిటీ కంట్రోల్ అనే దాని నుంచే ఎవ్రీథింగ్ స్టార్ట్స్. అండ్ ఫార్మర్ లెవెల్లో క్వాలిటీ కంట్రోల్ చేసేది 3 parameters ఉంటాయి మేజర్గా. ఫస్ట్ ఆ బర్డ్ ఏ బ్రీడ్, సెకండ్ అది ఎలాంటి ఫీడ్ తింటుంది డైలీ, థర్డ్ అది పెరిగే ఎన్విరాన్మెంట్ ఎలాంటిది. అండ్ ఈ 3 parameters కంట్రోల్ అవుతే 90% ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయిపోయినట్టే. ఫస్ట్లీ మేము చూసే బ్రీడ్ అసలు బ్రాయిలర్ చికెన్ లాంటివి కాకుండా కంప్లీట్ డిఫరెంట్ బ్రీడ్ అది. అక్కడ ద మేజర్ చంక్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ కంప్లీట్లీ సాల్వ్డ్. సెకండ్ అది తినే ఫీడ్, ఏదైతే ఫార్మర్స్ అయితే ఫీడ్ వాడతారో ఆ ఫీడ్ మేమే ఫార్ములేట్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోమని చెప్తాము ఆ ఫీడ్ని. ఆయన అంటే ఏం లేదు, మొక్కజొన్న ఇంత క్వాంటిటీ వేసుకో, టమాటోస్ ఉంటే టమాటోస్ ఇంత మిక్స్ చేసుకో, అలా ఒక రెసిపీ చేసినట్టు చెప్పిస్తాం ఆయనకి. సో ఆయన అక్కడ లోకల్గా చిన్న ఫీడ్ మిల్ ఉంటే అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేయించుకోగలుగుతాడు, లేదా ఆయన ఇంట్లోనే చేసుకోవడానికి చూడగలుగుతాడు. థర్డ్ ఇది పెరిగే ఎన్విరాన్మెంట్ ఉంటుందో. ఇనీషియల్గా ఫార్మర్ని ఆన్బోర్డ్ చేసేటప్పుడు మేము అక్కడ ఆయనకి వెళ్ళి మా ఫార్మర్ ట్రైనింగ్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆయన ఫీల్డ్ విజిట్ చేసి ఆయనకి ఎలాంటి సెటప్ ఉండాలో చూసి ఆయనకి సజెస్ట్ చేసి మొత్తం బిల్డ్ చేసి వచ్చేస్తాడు. అండ్ మళ్ళీ విత్ ర్యాండమ్ ఫీల్డ్ ఆడిట్స్, ఫార్మర్ ఆడిట్స్ చేసినప్పుడు కొందరు ఫార్మర్స్ కరెక్ట్ చేయని వాళ్ళని డిస్క్వాలిఫై చేసి కొత్త ఫార్మర్స్ని ఆన్బోర్డ్ చేసుకుంటూ ఆ సైకిల్ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. ఇంకా సో ఎన్నేళ్ళు అయింది ఇప్పుడు స్టార్ట్ చేసి? హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ 5 years అంటే చికెన్ స్టార్టెడ్. ఓకే. సో ఈ 5 ఏళ్లలో ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు మీరు తీసుకున్న ఛాలెంజెస్ కానీ హార్డ్ మూమెంట్స్ కానీ? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ సప్లై చైన్. నేను స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణలో నో ఫార్మర్ వాజ్ రెడీ టు రేజ్ నాటుకోడి.
వాళ్ళకి ఎలా చేస్తారో తెలియదు, ప్రాఫిటబుల్లా కాదా అని ఉండే. బట్ లక్కీగా అప్పుడు కోయంబత్తూర్ రీజియన్లో, తమిళనాడు కోయంబత్తూర్ రీజియన్లో అండ్ అహ్మద్ నగర్ అని ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్రలో. అక్కడ ఫార్మర్స్ ఆర్ యాక్టివ్లీ డూయింగ్ నాటుకోడి. ఆల్మోస్ట్ 100% నాటుకోడి అక్కడ వాళ్ళతో పెంచిపిచ్చి తీసుకొచ్చి చేయడం స్టార్ట్ చేస్తాం. మెల్లమెల్లగా ఒక్కొక్క ఫార్మర్ని తెలంగాణలో ఆన్ బోర్డ్ చేసుకుంటూ, అంటే మా సేల్స్ ఛానల్ మొత్తం హైదరాబాద్లో ఉంది. అక్కడి నుంచి చేసుకోవడం ట్రాన్స్పోర్ట్ కాస్ట్ హైయర్ ఉంటుంది, బట్ స్టిల్ అది బేర్ చేస్తూ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా దొరికింది. గవర్నమెంట్ చాలా ఇది పెరట్లో పెంచే కోడిల రైతులకి వాళ్ళకి కొంచెం సబ్సిడీస్ ఇచ్చి, గవర్నమెంట్ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషల్లీ ఈ న్యూ గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మహిళా సంఘాల త్రూ వాళ్ళు చాలా మంచి ప్రొడక్షన్ పెంచారు వాళ్ళు. సో అది చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద సప్లై చైన్ ప్రాబ్లమ్ మాకు కూడా సాల్వ్ అయింది. ఇప్పుడు నియర్ బై 70-75% తెలంగాణ నుంచే ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం ఇవాళ. సో అండ్ ఫ్రంట్ ఎండ్లో ఈ విలేజ్ కలెక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టడము, దానికి క్వాలిటీ చెక్స్ అసైన్ చేసుకోవడము, ఫార్మర్స్ని ఏం మ్యాల్ ప్రాక్టీస్ చేయనీయకుండా చూడడము, అవన్నీ SOPs అని తయారు చేసుకోవడానికి టుక్ అస్ ఆల్మోస్ట్ 3 years ఆఫ్ టైం. 2023 వరకు దాంట్లోనే ఎంటైర్ ఎఫర్ట్స్ పోయాయి. అదైంది అనుకున్నాక నెక్స్ట్ రీటైల్లో స్టార్ట్ చేసినాక ఫ్లరిష్ అయిపోతుంది అనుకుంటే, ఓవర్ దేర్ అక్కడ రీటైల్లో దేర్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి కస్టమర్కి, ప్రాపర్ క్వాలిటీ వెళ్ళాలి, అక్కడ బుచ్చర్స్ ప్రాపర్ ట్రైన్ అవ్వాలి, దే షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వెల్. ఆ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉండే. ఆఫ్టర్ సాల్వింగ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ ఐ థింక్ 2025 వాజ్ ఎ ఇయర్ ఎప్పుడైతే కంఫర్టబుల్గా మాకు బ్యాక్ స్టెప్ ఉండేది, ఓన్లీ ఫార్వర్డ్ స్టెప్ అని థింక్ చేసే డైరెక్షన్లో వెళ్ళాము. సో ఇప్పుడు వాట్స్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? సో మై ఫాదర్ హ్యాస్ బీన్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ. మై మదర్ హ్యాస్ బీన్ అ హోమ్ మేకర్. మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ హీ హ్యాస్ బీన్ అ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. అక్కడ చిన్నప్పుడు ఐ యూస్ టు హియర్ స్టోరీస్, అలా ఉండే ఇలా ఉండే అని. ఇట్ వాజ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. బట్ నాకు బిజినెస్ సైడ్ ఎక్స్పోజర్ ఎప్పుడు లేకపోయిండే. ఓకే. అంటే మా అమ్మ కానీ వాళ్ళందరూ దే ఆర్ బీన్ ఇంటూ జాబ్స్ ఆర్ ట్రెడిషనల్ వర్క్స్ అలానే ఉండే. ఒక ఇన్ షార్ట్ ఒక ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్ ఎలా అయితే ఉంటారో నేను కూడా అలానే ఉండే. బట్ విత్ అ స్ట్రాంగ్ క్లారిటీ ఇన్ మై మైండ్ దట్ నేను జాబ్ చేయను, ఆంటర్ప్రినరే ఉంటాను. అండ్ జస్ట్ నాట్ వెన్ ఐ స్టార్టెడ్ కంట్రీ చికెన్, ఇట్ వాస్ వే బ్యాక్ ఇన్ కాలేజ్. సో కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడము, ఒక ఆంటర్ప్రినర్ అయితే సేల్స్ స్కిల్స్ పెంచుకోవాలి నేను అని రియలైజ్ అవ్వడము, దానికి వర్క్ చేయడం, అలా ఎన్నెన్నో జరుగుతూ ఉండే బ్యాక్ ఎండ్లో. నేను ఎందుకు అడిగానంటే, నేను జనరల్గా అడగాను నేను అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అని. ఇలాంటి కొత్త ఫార్మాట్స్ తీసుకొని వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ ఇది ఫేస్ చేస్తుంటాం. అంటే ఇనిషియల్ 2 to 3 years మీరు స్కేల్ చేస్తూ అవి ఏంటో మీకు తెలియని ఛాలెంజెస్ టైంలో అందరూ అంటే ఇంకా తిట్టడం కొట్టడం ఒకటే తక్కువ అలా ఉంటాయి. ఐ థింక్ ఎవరికైనా ఉంటాయని నేను నమ్ముతా. హౌ డూ యూ హ్యాండిల్డ్ ఇట్? సో లక్కీలీ నా కేసు కొంచెం డిఫరెంట్ ఉండే. నాకు ఆ తిట్లని పడ్డాయి, కానీ కంట్రీ చికెన్ స్టార్ట్ చేసినప్పుడు కాదు, వే బ్యాక్ ఇన్ 2013 అయితే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అంత కష్టపడి ఐఐటీకి వెళ్ళినావు, ఐఐటీకి వెళ్ళాక బిజినెస్ చేస్తా అని కాలేజ్లో ఏదేదో చేస్తున్నావు అని అప్పుడు చాలా తిట్లు పడ్డాయి. బట్ మై పేరెంట్స్ దే కొంచెం మరీ అంత క్రూయల్ లేకపోయిండే. చాలా ఒక 1 year కొంచెం ఇష్యూస్ అయినాయి, దాని తర్వాత కొంచెం మంచి సపోర్ట్ దొరకడం అర్థమైంది. దాని తర్వాత ఇంకా వాళ్ళు వదిలేసారు దాన్ని, వీడికి ఏం చెప్పినా పారాడు, వీడికి ఎక్కదు అని చెప్పినా అని వదిలేసిండు. నాకు తెలిసి ప్రతి ఆంటర్ప్రినర్కి ఆ పాయింట్ రావాలి, వదిలేయడం అనే పాయింట్ రావాలి, ఈ నాశనం అయిపోతాడు అని వదిలేయడం పాయింట్ రావాలి. అగ్రీ. నౌ దే ఆర్ హ్యాపీ. నాట్ జస్ట్ నౌ. అప్పుడు 2018లో ఐ వాస్ ఒక పాప్కార్న్ కంపెనీతో అసెట్ అయ్యాను. అక్కడనే కొంచెం డీసెంట్ సక్సెస్ డెవలప్ అయింది. సో ఐ థింక్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ బీన్ ఓకే, నాశనం అయితే అవుతలేడు అనే కాన్ఫిడెన్స్లో ఉండే. ఇప్పుడు చాలా మంది బై ప్రోడక్ట్స్ యాడ్ ఆన్ చేస్తారు, డిలీషియస్ కానీ ఎనీ అదర్ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్, ఈ మ్యారినేటెడ్ ఈట్స్ కానీ ఈ హాట్ డాగ్స్, ఇట్లాంటి మల్టిపుల్ ప్రాసెస్డ్ థింగ్స్. మీరు అవి ఈ సెగ్మెంట్లో చేస్తే అది ఇంకా ఈజీ స్కేలింగ్ కదా, అది చేయాలని మీరేమనుకోవట్లేదా? యాక్చువల్లీ చేసాం మేము కూడా. కంప్లీట్గా మ్యారినేట్స్ అయితే ఉంటుందో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సేమ్ న్యాచురల్ రేస్ కాన్సెప్ట్లో అమ్మ చేతి మ్యారినేట్స్ అని లాంచ్ చేస్తాం. ఇట్ టుక్ ఆఫ్ రియలీ వెల్. బట్ మేము రియలైజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ వర్ కమింగ్ టు అస్, అక్కడ దే వర్ నాట్ ప్రిఫరింగ్ మ్యారినేట్స్ బట్ దే వర్ ప్రిఫరింగ్ దిస్ మీట్
అండ్ చికెన్. మీకు అది నాకు తెలిసి మీరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు అది బాగా స్కేల్ అవుతుంది, బికాస్ హైదరాబాద్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ అగ్రీ, వీఆర్ తెలుగు కమ్యూనిటీ పీపుల్ ఇట్ సెల్ఫ్ మనం తిండి ప్రియులం, అది కావాలి అని అనుకుంటాం, నాకు అది కావాలంటే అదే కావాలి, ఆ రెస్టారెంట్లో కావాలంటే అక్కడ రెస్టారెంట్లోనే కావాలి, ఏ పార్లర్లో ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడే కావాలి. ఇట్స్ వెరీ మచ్ వెల్ డిఫైన్డ్. గట్టిగా మాట్లాడితే ఒక కాఫీ కోసం 30 కిలోమీటర్లు కూడా వెళ్ళి వస్తాం మనం. సో నచ్చితే మై పాయింట్ ఈజ్, సో ఐ కంప్లీట్లీ అగ్రీ. బట్ మీకు మైగ్రెంట్ క్రౌడ్ విల్ బి మోర్ ఇన్ బెంగళూరు దాన్ హైదరాబాద్. మీకు హైదరాబాద్లో మైగ్రెంట్ క్రౌడ్ కూడా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా వస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద మైగ్రెంట్ వాజ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇక్కడ నుంచే ఎక్కువ వస్తారు. సో ఐ థింక్ సో దట్ మీరు చెప్పింది కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే మేము రియలైజ్ ఏంటంటే జర్నీలో తెలుగు వాళ్ళు అయితే ఇంట్లో చేసుకోలేరో దానికి రెడీ ఉంటారు. చికెన్ పికిల్స్ అని ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాము, కంట్రీ చికెన్ పికిల్ అని. దట్ టుక్ ఆఫ్ రియలీ వెల్, బికాస్ పికిల్ జనరల్ గా ఇంట్లో చేసుకోవాలి అంటే ఇట్స్ లాంగ్ లెంతీ ప్రాసెస్ కదా. అండ్ మేబీ organic creamery also, they can't do it at home. That's the reason they're ready to do pay a premium and everything. ప్రీమియమే కాదు, మాది మంచి ప్రైజే. సో ఇప్పుడు వాట్ ఇస్ ద ప్రాఫిటబిలిటీ ఇన్ ద మార్కెట్ ఈ సెగ్మెంట్లో? ఐ థింక్ సో చాలా మంది చాలా ఎక్కువ సంపాదన వస్తుంది అనుకుంటారు, కొంతమంది ఇది అంటే ఇస్ రొటేషన్ గేమ్ అని కూడా అంటారు. వాట్స్ మీ నెంబర్స్ చెప్పమని నేను అనట్లేదు, కానీ వాట్స్ ద ప్రాఫిటబిలిటీ ఇన్ జనరల్ ఇన్ దిస్ కేటగిరీ? సో జనరల్గా మీట్ సెగ్మెంట్లో చూస్తే we deal with 30-35% ఆఫ్ గ్రాస్ మార్జిన్. అంటే మనకి ఒక చికెన్ కొని అమ్మినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బయింగ్ ఫర్ 70 రూపీస్, వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 100 రూపీస్. ఆ లెవెల్లో మనం జనరల్గా పోల్ట్రీ మీట్ అంతా అదే లెవెల్లో డీల్ అవుతుంది. మటన్కి ఇంకొంచెం లోవర్ మార్జిన్స్ ఉంటుంది, ఫిష్కి కొంచెం హైయర్ ఉంటుంది, బట్ యావరేజ్ 30-35% అని తీసుకుంటాము. ద అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ ఇస్, మేము ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు డీల్ విత్ హయ్యర్ మార్జిన్స్. అంటే ఫార్మర్ లెవెల్ దగ్గర నుంచి డైరెక్ట్గా మేమే ప్రొక్యూర్ చేసి అంత చేసుకోవడం వల్ల వీఆర్ లెఫ్ట్ విత్ మచ్ హయ్యర్ మార్జిన్స్, ఒక 50% మార్జిన్స్ అని బిజినెస్ నడిపగలుగుతున్నాము. అండ్ దట్స్ ది అడ్వాంటేజ్ అండ్ స్వీట్ స్పాట్ వీ గాట్. ప్రైజింగ్ మాది వెన్ కంపేర్డ్ విత్ మార్కెట్ ప్రైసింగ్, మార్కెట్లో నాటుకోడి 450 దొరికితే వీఆర్ సెల్ ఇట్ at 420 per kg ఓన్లీ. Pricing is actually lower when compared in the market. But మాకు ఎండ్ అప్ అయ్యే మార్జిన్స్ ఇట్స్ హైయర్. ద రీజన్ ఇస్ ఏది, ఇప్పుడు నార్మల్గా మనం ఒక లోకల్ చికెన్ షాప్ చూస్తామనుకో, ఆ చికెన్ షాప్ వాళ్ళు జస్ట్ ఒక రీటైలర్ లాగా ఉంటారు. దే సోర్స్ ఇట్ ఫ్రమ్ స్నేహ ఆర్ ఎనీ సచ్ పోల్ట్రీ ఫార్మ్స్, వెంకీస్ అని, వెంకటేశ్వర హ్యాచరీస్, ఎలాంటి పోల్ట్రీ ఫార్మ్ నుంచి అయినా సోర్స్ చేసుకొని తెప్పించుకొని వాళ్ళు చేస్తారు. సో అక్కడ ఎండ్ టు ఎండ్ మేమే ఆపరేట్ చేయడం వల్ల వీఆర్ డీలింగ్ విత్ హైయర్ లెవెల్. ఓన్ యానిమల్స్ ఉండడం కానీ, లేకపోతే ఓన్ ఫార్మ్స్ ఉండడం ఏం లేదు, యూ ఓన్లీ సోర్స్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ వీ హ్యావ్ 2-3 ఫార్మ్స్ ఆఫ్ అవర్ ఓన్, ఎక్కడైతే ఓన్ గా చేస్తామో. బట్ అక్కడ స్పెసిఫిక్ గా అక్కడ న్యూ ఫార్మింగ్ మెథడ్స్ ఇన్వెంట్ చేయొచ్చా, ఇంకా బెటర్ గా ప్రాక్టీస్ చేయొచ్చా, R&D చేయడానికి చూడొస్తాం అంతే. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో మీరు మటన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు, బట్ ద బ్రాండ్ నేమ్ ఈస్ కంట్రీ చికెన్. సో అది అంటే కస్టమర్కి ఎలా రెజనేట్ చేసి మీరు వీఆర్ సెల్లింగ్ మటన్ ఆల్సో అని మీరు చెప్పగలుగుతారు? మీరు చెప్పిన క్వశ్చన్ ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అండ్ ఆ ప్రాబ్లమ్ మేము ఇంకా సాల్వ్ చేయలేదు. ఓకే. సో కంట్రీ చికెన్ కో అని చూసినప్పుడు కస్టమర్ రెజనేట్ కంట్రీ చికెన్, బ్రాయిలర్ దొరుకుతుందనో మటన్ దొరుకుతుందనో ఐడియా ఉండదు. దట్స్ అ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ టుడే విత్ అ బ్రాండ్ నేమ్. బట్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్ కాబట్టి. బట్ అక్కడ మేము చేసింది ఏంటంటే, we realized ఇప్పుడు మాకు వచ్చే ఆర్డర్స్లో 98% రెవెన్యూ దట్ వీఆర్ జనరేటింగ్ ఇస్ ఫ్రమ్ రిపీట్ ఆర్డర్స్. న్యూ కస్టమర్స్ నుంచి 2%. దట్స్ అంటే దట్ హై లాయల్టీ కస్టమర్స్ దగ్గర బిల్డ్ అయింది మాకు. అండ్ మటన్ అనే ప్రోడక్ట్కి కూడా అదే సేమ్ థింగ్ చేయడం జరిగింది. కంట్రీ మటన్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేస్తాము. మటన్లో కూడా ఇంకొంచెం బెటర్ టేస్టింగ్, ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ జ్యూసియర్ మటన్ లాంచ్ చేస్తాము. అక్కడ బ్రీడ్స్ కొన్ని ఐడెంటిఫై బ్రీడ్స్ ఉన్నాయి. ఐ మీన్ మీకు కర్ణాటకలో కూడా దేర్ ఇస్ 2 or 3 బ్రీడ్స్ అని, రైట్. ఆ బ్రీడ్స్ తోనే ఐ మీన్ చేసే ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దాంతో ఆటోమేటిక్ గా ఫ్యాట్ అంతా మెల్ట్ అయినప్పుడు ఇట్ గెట్స్ ద బెటర్ కన్సిస్టెన్సీ అని అంటే బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ బ్రీడ్స్ కోసమే వెళ్ళి తెచ్చే వాళ్ళు ఉన్నారు. సో సో అలాంటి సిమిలర్ బ్రీడ్స్ లాంచ్ చేయడం వల్ల కంట్రీ మటన్ టుక్ ఆఫ్ రియలీ వెల్. మా బ్రాండింగ్ పొజిషనింగ్ వల్ల కాదు. సో సేమ్ కస్టమర్స్ కంట్రీ మటన్ తీసుకోవడం వల్ల దట్ వెంట్ ఆఫ్ వెల్. బట్ కంట్రీ చికెన్ కో హ్యాస్ దిస్ ప్రాబ్లమ్. కంట్రీ చికెన్ పేరు కనిపిస్తుంది, బట్ దీంట్లో బెటర్ జమ్ రాల చికెన్ ప్రోడక్ట్ ఉంటుందని, ఎగ్స్ ఉంటాయని, కంట్రీ మటన్ ఉంటుందని, దట్స్ అన్ ఇష్యూ దట్ వీ స్టిల్ హ్యావ్. సో మెల్లగా వి డిడ్ంట్ వాంట్ టు
స్టార్ట్ డిఫరెంట్ బ్రాండ్ ఆర్ వేరే పేరు చేంజ్ చేసి చేయడానికి చూడలేదు, బికాస్ ఆ కస్టమర్ రెజనేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ బ్రాండింగ్ ఎఫర్ట్ చేయడం ఇప్పుడే వద్దని వీ కెప్ట్ క్వైట్ ఓవర్ దర్. ఫస్ట్ ప్రొడక్ట్స్ యాడ్ చేసి సెట్ చేద్దాము, దాంతో చూద్దామని వదిలేసాం దాన్ని. ఇంకా మీకు ఇబ్బంది లేదు అనుకుంటే వాట్స్ యువర్ రెవెన్యూ నెంబర్ ఫర్ లాస్ట్ ఇయర్? సో లాస్ట్ ఇయర్ వి డిడ్ ఆల్మోస్ట్ 30 crores ఆఫ్ రెవెన్యూ. ఓకే, ప్రాఫిటబుల్ గా చేసాము. సో దానికంటే 2 years ముందు వారికి కంప్లీట్ లాసెస్ లో ఉండే. వీ హ్యాడ్ ఇన్కర్డ్ లాసెస్. అంటే ప్లే బుక్ సెట్ కాలే మాకు ఇంకా, బట్ లాస్ట్ 2 years ఇట్ హాస్ బీన్ గోయింగ్ గుడ్, ప్రాఫిటబుల్ గా అయింది. నౌ ఇప్పుడు మేము ఇంకా కంపెనీలలో నేను ఉండి చేసేటిది ఎక్స్పాన్షన్ తప్ప ఇంకేం లేదు, కంప్లీట్ స్కేలింగ్ ఆటో పైలట్ మోడ్ లో ఉంది. సో ఇప్పుడు ఇండియా ఈజ్ అ ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ. ట్రూ. ఇది ఇప్పుడు కాదు, 40 ఏళ్ల నుంచి కూడా ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీనే. చాలా మందికి తెలియని రీజన్ అది. నౌ ద పీపుల్ ఈజ్ మోర్ ఇంటూ ద ప్రోటీన్ కాన్షియస్. అది మీకు అడ్వాంటేజ్ అయిందా లేదా? అబ్సల్యూట్లీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్, నాట్ జస్ట్ ఫర్ అస్, ఫర్ ఎనీ పర్సన్. బట్ రియల్ స్టాటిస్టిక్స్ చూస్తే, ఇఫ్ ఈ కన్సిడర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ టైర్ 1 ఆడియన్స్ అని అంటాము, ఆర్ సిటీ లివింగ్ ఆడియన్స్ అంటాము, ఇక్కడ ప్రోటీన్ డిఫిషియన్సీ ఇట్స్ నాట్ దాట్ హై. ఓకే. If you bifurcate the audience and see, I think Country Chicken or Iceberg or any such customers, top 10% audience of India geography మాత్రమే ఉంటుంది. And ఆ 10% audience కి చూస్తే it's not really that bad protein deficiency. There will be still protein deficiency, but not that bad. And secondly, ఇక్కడ మేము ఆఫర్ చేసేటిది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రోటీన్, ఇట్స్ అ కంప్లీట్లీ న్యూట్రిషియస్ ప్యాక్డ్ మీల్. We don't consider on higher protein content of నాటుకోడి. Obviously కొంచెం higher content ఉంది, there's a 20-25% higher protein content, but more than that protein దాంట్లో ఉండే fat levels, బ్రాయిలర్ చికెన్లో unsaturated fats, monosaturated fats, it's very high. In country chicken it's much more balanced. మిగతా ఉండే phosphorus, selenium and micronutrients అన్ని it's in a much balanced way in country chicken. And when that's balanced, when we eat that meal, we feel it very light on our stomach. We feel it much more better in a nutrition diet, much more better energy levels for the day. So that's in short, it's a better protein that we are offering to customers. ఇప్పుడు రెగ్యులర్ ఇలాంటి బ్రాండ్స్తో పోలిస్తే మీ బ్రాండ్కి కొంత రెవెన్యూ తక్కువ ఉంటుంది, ఎందుకంటే రీజన్ నారో రూట్, అది ఈ కంట్రీ ఫార్మాట్, అందరికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బెటర్ దాన్ బాయిలర్ జనానికి తెలియకపోవచ్చు. ఎగ్స్ సెగ్మెంట్ కూడా వెరీ హ్యూజ్ క్వాంటిటీ మీరు ప్రొక్యూర్ చేయలేని రీజన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి. అటువంటి సెనారియోలో మీరు అన్సీజన్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. అంటే మన శ్రావణ మాసం, కార్తీక మాసం, ఈ సెగ్మెంట్స్ ఉంటాయి. అప్పుడు కంప్లీట్లీ నాకు తెలిసి రెస్టారెంట్ సెగ్మెంట్ లో కూడా నాకు, బికాస్ నా ఫెలోమేట్స్ చాలా మంది రెస్టారెంట్ సెగ్మెంట్స్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ రెస్టారెంట్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసిన పరిచయస్తులే కాబట్టి చాలా మంది భలే అసలు ఇది డ్రైడ్, ఇది ఈ నెలలో నా కంప్లీట్లీ నా జోబులో నుంచి డబ్బులు పెట్టాలనే ఫార్మాట్స్ ఉంటాయి. మీకు అప్పుడు ఆ టైం ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ అండి. అక్కడ ఈ డ్రై సీజన్స్ ప్రతి బిజినెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి బిజినెస్ కి గుడ్ సీజన్, బ్యాడ్ సీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ ఇస్ అ గుడ్ సీజన్ ఫర్ యూ. అలా వీ హ్యావ్ అవర్ ఓన్ సీజన్స్. అండ్ ఒకటి బట్ ఏం అబ్జర్వ్ చేసామంటే, ఇంతకుముందు కంపేర్ చేసి చూస్తే శ్రావణ మాసం, కార్తీక మాసం తెలుగు క్రౌడ్ అంత ఎక్కువ ఫాలో అవ్వకపోతుండే, బట్ లేట్లీ ఇంకెక్కువ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అంటే ఇట్స్ ఆల్సో బికాస్ ఐ థింక్ మన పర్టిక్యులర్ హౌస్ హోల్డ్ నాన్ వెజ్ కన్సంప్షన్ ఇంతకుముందు నాన్ వెజ్ అంటే నాకు చిన్నప్పుడు సండే ఒకటే తింటుండే, ఇవాళ నాన్ వెజ్ తినని డే అంటూ లేదు. ఎవ్రీడే నాన్ వెజ్ మీల్స్. మేబీ కొందరికి మండే, థర్స్డే, సాటర్డే అలా 3 days పెట్టుకుంటారు అనుకుంటా. అలా జనరల్గా చెప్తున్నాను. అలా 3 days పెట్టుకున్నప్పుడు మిగతా 4 days ఖచ్చితంగా నాన్ వెజ్ తింటున్నారు. సో అలా ప్రతి పర్సన్ నాన్ వెజ్ కన్సంప్షన్ పెరిగినప్పుడు ఒక బ్రేక్ తీసుకుందామనో దేనికోసమో దే ఫాలోయింగ్ కార్తీక మాసం, శ్రావణ మాసం ఇవన్నీ ఎక్కువ ఫాలో అవుతూ నాన్ వెజ్ ఆ టైంలో మాకు సీజన్ ఆఫ్ సీజన్ లానే ఉంటుంది. బట్ మోర్ దెన్ దట్ ఆఫ్ సీజన్ అయితే ఆన్ సీజన్ లో సేల్ పెరిగిందో దట్ కంపెన్సేట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ ఇది అది సింక్ అయ్యి ఆటోమేటిక్గా ఒకటే సింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంటైర్ మీ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టఫెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అబ్బా ఇది క్రాక్ చేస్తే నేను ఎవ్రీథింగ్ సెట్ అనుకున్న సినారియోని క్రాక్ చేసి ఎటువంటి మీరు బయటకు వచ్చారు? 2 parts ఉండే. ఫస్ట్ సప్లై చైన్ క్రాక్ చేసినప్పుడు అమ్మాయి అయిపోయింది అనుకున్నా. సప్లై చైన్ క్రాక్ చేసినాక రీటైల్
బ్రాండింగ్ పొజిషనింగ్ మాది చాలా బాగుండే మార్కెట్కి. ఇట్ వాస్ వెరీ అట్రాక్టివ్. స్టోర్ లాంచ్ చేసినప్పుడు కంప్లీట్లీ ఓడర్లెస్ స్టోర్, వరల్డ్స్ ఫస్ట్ స్మెల్లెస్ చికెన్ స్టోర్. ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని? ఎట్లా? దానికి ఒక పేటెంట్ ఉంది దానికి. అప్పుడు ఒక కెమికల్ దానికి గ్లాస్ కి రబ్ చేసి స్మెల్ రిపేర్ చేసేటట్టు వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ కాన్సెప్ట్ బిల్డ్ అయింది, బ్రాండ్ పొజిషనింగ్ కరెక్ట్ అయి ఉండే, కస్టమర్స్ కమింగ్ ఇన్. బట్ రియలైజ్ దట్ చాలా నారో సెగ్మెంట్ అడ్రస్ చేస్తున్నాను. రియలైజ్ దాన్ని ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ చూస్తూ బట్ దెన్ బ్రాయిలర్ చికెన్ లాంచ్ చేయడము ఇవన్నీ చేయడం జరిగింది. దట్ వాజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ ఫెల్ట్ హస్ క్రాస్డ్. ఫస్ట్ సప్లై చైన్ క్రాక్ చేయడము. ఈ మార్కెట్లో ఇప్పుడు ఎవరు సప్లై చైన్ క్రాక్ చేయలేదు. నాటుకోడికి డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై లేకపోవడం వల్లనే అవైలబిలిటీ లేకపోయింది మార్కెట్లో. ఆ సప్లై చైన్ క్రాక్ అయినప్పుడు ఇవాళ డేట్లో నాట్ జస్ట్ ది B2C సెగ్మెంట్లో కాకుండా B2B సైడ్లో కూడా ఇవాళ మీరు చూస్తే ఏ లోకల్ చికెన్ షాప్కి వెళ్ళి చూడండి, అక్కడ ఒక 5 birds నాటుకోడి పెట్టి అమ్ముతారు. దానికి బ్యాక్ ఎండ్లో మేమే సోర్సింగ్ చేసి ఉంటాము. యా, దట్స్ ది కైండ్ ఆఫ్ థింగ్ దట్ హ్యాస్ బిన్ బిల్డ్ ఇన్ మార్కెట్ నౌ. సప్లై చైన్ సాల్వ్ అవ్వడం వల్ల. సెకండ్, రీటైల్ ప్లేబుక్ ఇట్ టుక్ అస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఆ ఫైనల్గా 25 yearలో సాల్వ్ అయింది. ఆ ఇయర్లో సాల్వ్ అయినాక ఐ ఫెల్ దట్ వాస్ డన్. నౌ ఐ థింక్ నెక్స్ట్ ఛాలెంజ్ ఉంది, స్కేలబిలిటీ. ఇక్కడ చేసినప్పుడు ఇంకెలాంటి ఛాలెంజ్ వస్తాయో వీఆర్ యెట్ టు సీ. యా, ఇప్పుడు ఫర్ యూ వాట్ వాస్ దట్ మూమెంట్? నాది అదో పెద్ద సీరియల్, నాది సినిమా కాదు, సీరియల్ నాది. అంటే ఐ మీన్ ఎర్లియర్ వాజ్ ఇంటూ ఐస్బర్గ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇంటూ ఫ్రాంచైజింగ్. అయిపోయింది, మనం కొట్టేసాం, 200-300 స్టోర్లు చేసేద్దాం అని అనుకున్నాం. ఆల్మోస్ట్ ఐ సోల్డ్ అబౌట్ 80-85 స్టోర్స్. తర్వాత అర్థమైంది ఫ్రాంచైజ్ ఈజ్ నాట్ రియల్లీ హెల్తీ అండ్ రియల్ ఫార్మాట్ ఆఫ్ స్కేలింగ్ అని. ఎందుకంటే కంట్రోల్ మన చేతుల్లో ఉండదు, క్వాలిటీ డివేట్ అయిపోతుంది. అట్లాంటి ఛాలెంజెస్ తీసుకున్న తర్వాత అమ్మ ఇది కాదు, మనం మళ్ళీ ఇంకేదో చేయాలి అనుకున్నాం. తర్వాత ద రెవెన్యూస్ ఈజ్ నాట్ హ్యాపీ. దాన్ని మళ్ళీ ఫ్రాంచైజ్ ఇంకా ఐ మీన్ ఆర్గానిక్ సెగ్మెంట్లోకి వస్తామని R&D చేసుకొని ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. అయినా కూడా నేను ప్రోడక్ట్ అయితే ఎవల్యూషన్ చేశాను, కానీ ఫ్రాంచైజింగ్ సెగ్మెంట్ అయితే అదే. రైట్. సో మళ్ళీ కోవిడ్ మూమెంట్లో ఐ ఓపెన్ డార్క్ స్టోర్స్ అక్రాస్ ఆల్ Tier 1 cities అక్రాస్ దిస్ కంట్రీ. అప్పుడు ఒక 1.5 CR లాస్ట్ చేశాను. మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేసుకుంటూ అప్పటికి ఫ్రాంచైజీలన్నీ ఆపేసాను. ఇంకా ఐ డోంట్ వాంట్ టు సెల్ ఎనీ న్యూ ఫ్రాంచైజీస్ అని. అందులో షార్క్ ట్యాంక్ వెళ్ళాము, అదొక ఎపిసోడ్. అది we also have been to Shark Tank. మీకు టెలికాస్ట్ అయిందా? అవ్వలేదు. ఇద్దరు మీ సేమ్ బకెట్ ఉన్నామన్నమాట. మాది టెలికాస్ట్ అవ్వలేదు. ఓకే సార్, నాది టెలికాస్ట్ మీద అవ్వకపోతే, ఇప్పుడు మీకు అవ్వకపోతే మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉండదు. మీది ఐ మీన్ మీకు వచ్చింది, చెప్పారు. ఏమని అంటే అక్కడ కొన్ని మేము చికెన్ కాస్ట్యూమ్, స్లాటర్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మాకు అక్కడ కొన్ని యానిమల్ రైట్స్ అవి ఇష్యూస్ ఉండడం అని చెప్పి టెలికాస్ట్ చేయట్లేదు అని చెప్పారు. ఓకే, నాకు అది కూడా చెప్పలేదు. నేను టెలికాస్ట్ చేస్తున్నాను అని చెప్పి ముందు రోజు డ్యూ టు సమ్ ఇంటర్నల్ రీజన్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు ఎయిర్ అన్నాడు. ఓకే, అట్లా ఏమైంది? మీ ఇష్యూ ఏముండే? ఈ ఇష్యూ ఏం లేదు. బాహుబలి థీమ్ లో వెళ్ళాను. ఆ థీమ్ కూడా వాళ్ళే కాపీ రైట్స్ థింగ్స్ ఇవన్నీ. అదే ఆ థీమ్ ఇచ్చింది కూడా వాళ్ళే. నేను వెళ్తే కాపీ రైట్స్ అనుకోవాలి. థీమ్, డ్రెస్ కూడా, గెటప్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఒక 2-3 రోజులు కూర్చొని బాగా అదే నేను ఇంటర్మీడియట్ చైతన్యలో చేరినట్టే ఉండింది నాకు. వాడు బస్సు తీసుకొచ్చి బస్సులో తీసుకెళ్ళడం స్టూడియోకి, ఆ రూమ్ నుంచి అన్ని. సో అది ఒకటి. దాని తర్వాత ఆర్గానిక్ క్రీమరీ, ద థింగ్స్ గెట్ చేంజ్. నేను చాలా ఛాలెంజెస్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చింది. దట్ ఈస్ ద రీజన్. We are 2 founders then who went to Shark Tank and got not get telecasted. ఇద్దరు ఆర్గానిక్ స్పేస్ లో ఉన్నాం. సో నేను why I started this TRP is also the same reason. ఎందుకంటే I mean, getting through this entrepreneurship is not so easy. Founder mindset automatic గా చాలా అగ్రెసివ్ గా ఉంటే తప్ప we couldn't make this happen. సో అందుకనే ఫౌండర్ టు ఫౌండర్ ఫార్మాట్ చేద్దాము. ఈ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది we are doing. It's roughly we completed some 25+. It's been roughly 6 months now. సో చేస్తూ వస్తున్నాం. సో నాకేంటంటే ఇట్ బిల్డ్స్ ద నెట్వర్క్ యాజ్ వెల్ యాజ్ ద నాలెడ్జ్ షేరింగ్. నాకు తెలియంది వస్తుంది, నాకు తెలిసింది నేను చెప్తాను. అండ్ మేజర్ ఆడియన్స్ లో కూడా ఈ అవేర్నెస్ లేదు. చాలా మంది నేను కాస్మెటిక్ బ్రాండ్ స్టార్ట్ చేస్తాను, అక్కడి నుంచి తయారు చేసుకొని వచ్చి నేను చేస్తాను, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, లేదంటే ఇంకొకటి క్విక్ కామర్స్ బేస్ చేసుకుని ఏదో 4 ప్రోడక్ట్లు బిల్డ్ చేస్తాను అని అనుకుంటారే తప్ప ఇట్స్ నాట్ గ్రోయింగ్ మచ్. లేదంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను,
లేదా ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక క్లబ్ ఓపెన్ చేయడం, పబ్ ఓపెన్ చేయడం, రైట్. దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మాట్. కెఫే ఒకటి. అసలు మీకు రోడ్ నెంబర్ 45 రోడ్ నెంబర్ 10లో అయితే ఎవ్రీ 6 months ఒక బోర్డు మారుతుంటుంది రైట్ రైట్ ప్రతి బిల్డింగ్ కి. రైట్ రైట్. సో ఇవన్నీ నాకు అనిపించి నో వీ నీడ్ టు యాడ్ సమ్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అన్నట్లు వీ హావ్ స్టార్టెడ్ దిస్ సెగ్మెంట్. ఒక సేయింగ్ ఉంటుంది, మీకు ఒక లక్పతి అవ్వాలి అంటే రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి, దానికి ప్రేయర్ కండిషన్ అని మీరు ఒక కరోడ్పతి ఉండాలి. కరోడ్పతి నుంచి లక్పతికి వచ్చేసారి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. నేను అవుట్ ఆఫ్ రెస్టారెంట్ ఇండస్ట్రీస్. నేను నెల్లూరులో ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. ఐ కంప్లీట్ ఆల్ మై ఎడ్యుకేషన్ ఫ్రమ్ బెంగళూరు. రైట్. సో నెల్లూరుకి రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఒక రెస్టారెంట్ పెట్టాను. ఓకే. ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2013. మరి మీరు లక్పతి అయ్యారా? సో నేను అది డబ్బులు అయితే రాసవ్వలేదు కానీ బయటకు వచ్చేసాను. బికాస్ నేను బయటకు వచ్చిన రీజన్ కూడా ఏంటంటే అది ఎప్పటికైనా ఇస్ నాట్ స్కేలబుల్ ఫార్మాట్. ఆ ఒక్క రెస్టారెంట్ లేదా ఇంకోటి ఏదైనా చేసి చేయగలుగుతాను తప్ప అది ఇస్ నాట్ స్కేలబుల్. అప్పటికే ఐస్బర్గ్ ఉంది. దిస్ ఈస్ వెరీ మచ్ గ్రోయింగ్ ఫార్మాట్ కదా అని దీని మీద వచ్చేసాను నేను. సో ఇంకా అందుకని దాన్ని పక్కన పెట్టాను. నాకు నెల్లూరులో ఉన్న రెస్టారెంట్ ఓనర్స్ వీళ్ళందరితో ఫ్రెండ్స్ అట్లా ఉండేవాళ్ళం. అంటే నా ఏజ్ ఎవరికి, నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పటికీ అందరూ చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఐఎమ్ 36. సో అప్పటికి ఇంకా నేను టాకింగ్ అప్పుడు 13 years బ్యాక్, అంటే 23 నా ఏజ్ అప్పటికి. సో ఆ టైంలో వాళ్ళందరూ నాతో అనేవాళ్ళు, మీకు ఎవరైనా శత్రువు ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎనిమీ ఎయిదర్ రెస్టారెంట్ పెట్టుకో లేదా లారీ కొనుక్కోమని, ఈ 2 సజెషన్స్ చెప్పాలి. బోత్ ఆర్ సేమ్ అని వాళ్ళ ఫార్మాట్. అంటే అదేందన్నా ఎందుకు అట్లా అంటున్నారంటే, నువ్వు ఇప్పుడే కదా వచ్చావు ఫీల్డ్లోకి తెలుస్తుంది లేదు ఇక అని. సో నాకు అందుకని నేను ఇనిషియల్గా ఈ టీఆర్పీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 to 12 episodes డన్ విత్ ఓన్లీ F&B ఎంటర్‌ప్రెన్యూర్స్. తర్వాత మిగిలిన కూడా అందరికి టచ్ చేయాలని వీఆర్ డూయింగ్. ఓకే ఓకే. సో ఈ కంట్రీ చికెన్ నాకు కనిపించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నా ఇంటర్నల్ వర్షన్ నేను చెప్తున్నాను, ఈజ్ వెరీ మచ్ స్కేలబుల్ ఫార్మాట్. మీరు సప్లై చైన్ కనుక కరెక్ట్ చేసి, SOP ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ కాకుండా, ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ యూ క్రాక్డ్ ఇట్, ఈ ఫ్రంట్ ఎండ్ లో కాకుండా ఒక మంచి టీమ్ని హైర్ చేసి యూ కెన్ స్కేల్ ఇట్ టు ద మల్టిపుల్ స్టేట్స్, అట్లీస్ట్ ఫర్ సౌత్ ఇండియా. ట్రూ. సో ఐ మీన్ అది దట్ ఈస్ మై సజెషన్. మీకు నాకు తెలిసి నెక్స్ట్ 6 months మీరు ఫిజికల్ అవుట్లెట్స్ కంటే కూడా బ్యాక్ ఎండ్ టీమ్ బిల్డ్ చేయడానికి కొంత ఇన్వెస్ట్మెంట్, సిన్స్ యూ సెడ్ గుడ్ రెవెన్యూ నెంబర్స్, సో ఆఫ్ కోర్స్ ద ప్రాఫిటబిలిటీ ఉంటుంది కాబట్టి బ్యాక్ ఎండ్ టీమ్ని, సోర్సింగ్ టీమ్ని రోబస్ట్ చేయగలిగితే, ఆటో పైలట్ ఫార్మాట్లో దాన్ని బిల్డ్ చేయగలిగితే. ఇప్పుడు నేను లాస్ట్ 1 yearలో చాలా మంది అంటారు లాస్ట్ 1 yearలో ఐ ఓపెన్ 9 outlets 12 monthsలో. సో చాలా అది ఎట్లా పాసిబుల్ అసలు అంటారు. నేను అంటాను నెక్స్ట్ 1 yearలో ఐ ఓపెన్ 15 outlets అంటాను. నేను ఐ క్రాక్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో మీరు బ్యాక్ ఎండ్ చేస్తే మీరు ఒకే నెలలో 2 outlets ఓపెన్ చేసినా మీకు పెద్ద ఛాలెంజింగ్ ఫేస్ చేయరు. యు సీ ద బ్రాండ్ కాల్డ్ లెన్స్కార్ట్, 2017 and 2018లో 2 ఏళ్ళు కలిపి దే ఓపెన్ అబౌట్ 550 outlets. 550 outlets ఓపెన్ చేశారు. సో అంటే వీటిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నా లేదంటే నాలెడ్జ్ షేరింగ్ సెషన్గా తీసుకున్నా, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పాత్. బ్యాక్ ఎండ్ థింగ్స్ మనం వర్కౌట్ చేయగలిగితే పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. చూసి మన కళామందిర్ సాయి సిల్క్స్ వాళ్ళు చలువు అది వాళ్ళతో మాట్లాడితే హ్యూజ్ ఫార్మాట్స్, ఒక్కొక్క స్టోరు రఫ్లీ సమ్ 5,000 SFT నుంచి 20,000 SFT ఇన్ బిట్వీన్ ఉంటాయి షోరూమ్స్. అవి హ్యూజ్ లగ్జరీ ఇంటీరియర్స్, ఎస్థెటిక్స్ని బిల్డ్ చేస్తారు. ఒక్కొక్క స్టోర్లో 80-90 మంది ఎంప్లాయీస్ని బిల్డ్ చేస్తారు. సో దే హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్, కళామందిర్, మందిర్, KLM, వరమహాలక్ష్మి, ఇప్పుడు వల్లీ సిల్క్స్, ఆల్ దీస్ బ్రాండ్స్ ఓవర్ రౌండ్ బై దెమ్. ఒక్కొక్క బ్రాండ్కి రఫ్లీ 20-25 outlets, క్యూములేటివ్ ఆఫ్ 80 to 90 outlets దే హావ్ డన్ ఇన్ పాస్ట్ 10 years. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. సో దట్స్ నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు చెప్పింది ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అందుకే అంటే నాకు ఐ డెంట్ కమ్ టు అంటే కంట్రీ స్టార్ట్ చేసినప్పుడు స్కేలబుల్ అవుతుందా లేదా డౌట్ అని స్టార్ట్ చేయలేదు. స్కేలబుల్ అవుతుంది ఖచ్చితంగా అని స్టార్ట్ చేసాము. మేబీ దానివల్లనేమో అక్కడ బ్యాక్ ఎండ్ ఫస్ట్ చాలా హైలీ స్కేలబుల్ మోడల్స్ అన్నీ డెవలప్ చేసుకొని, నాకు తెలిసి నా జర్నీలో నేను పర్సనల్గా ఫార్మ్స్ విజిట్ చేసి కలిసిన ఫార్మర్స్ అట్లీస్ట్ ఒక 2,000 to 2,500 ఫార్మర్స్ ఉంటారు. ఫార్మ్స్ విజిట్ చేసి కలిసి వాళ్ళకి ట్రైన్ చేసి సెట్ చేసుకొని అంత. మేబీ ఆ బిలీఫ్ ఉండడం వల్లనే బ్యాక్ ఎండ్ సెట్ చేసుకుందామని సెట్ చేసాము. అండ్ ఇప్పుడు ఎలా సెట్ చేసామంటే ఫార్మాట్ని, హైదరాబాద్లో ఎక్కడ మీరు నాటుకోడి కొన్నా, కంట్రీ చికెన్ దగ్గర అవ్వచ్చు, లోకల్ మార్కెట్లో అవ్వచ్చు, దర్స్ 50% ఛాన్స్ దట్ వాస్ సోర్స్ బై కంట్రీ చికెన్. సో ఇలా ఇప్పుడు ఏం చేస్తామంటే రీటైల్కి వచ్చే కోడి మాత్రమే మా కోడి కాదు, మీకు బయట కనిపించే కోడి కూడా మా కోడే.
సో ఇప్పుడు మాకు స్కేల్ అయినప్పుడు ఏం అడ్వాంటేజ్ దొరుకుతుందంటే ఆ B2B రెవెన్యూ ఆపేసి అంటే లోకల్ చికెన్ షాప్ సప్లై అక్కడ ఆపేసి విల్ జస్ట్ షిఫ్ట్ ది సప్లై టు అవర్ పార్ట్. సో 3 years పడ్డ కష్టము ఆ స్కేలబిలిటీ సొల్యూషన్ అడ్రస్ చేసేసినాం ముందే. కానీ స్కేల్ అవ్వడానికి చూసినప్పుడు కొన్ని రీటైల్లో హికప్స్, రీటైల్ ప్లేబుక్ సెట్ అవ్వక ఇనిషియల్గా అది ఉండే. బట్ ఐ సీ దట్ 26, 27, 28 వుడ్ బి 2 years ఫర్ డెడికేటెడ్ ఫర్ కంట్రీ చికెన్ స్కేలింగ్. స్కేల్ ఏ లెవెల్కి జరగలుగుతుంది అని చూడగలుగుతాం. అండ్ ఐ సీ దట్ సేమ్ విత్ ఆర్గానిక్ క్రీమరీ ఆల్సో. ఇనిషియల్గా మీరు సెట్ చేసిన ఫ్యాక్టరీ, SOPs, ప్రాసెస్, వన్స్ దట్స్ డన్ ఇట్స్ దేర్. అదే చాలా మంది అదే అనుకుంటారు నన్ను చూసి కూడా, రాగానే అట్లా సక్సెస్ చేస్తారు మీరు అంటే 12 ఏళ్ళు చేసింది ఎవరికి తెలియదు కదా అంటే నేను. సో ఇప్పుడు మీకు ఎగ్స్ ఫార్మాట్ ఉంది కదా, ఆర్ యూ ఏబుల్ టు ప్రొక్యూర్ గుడ్ క్వాంటిటీ? Yeah, we are able to procure good quantity. Then why don't you create a subsidiary brand for only eggs? So brand creating is very easy. Yeah. But brand positioning, brand marketing. నేనేమి 101% మీరు చెప్పే తప్పని నేను అన్ను. బట్ నా పాయింట్ వెరీ మచ్ క్లియర్. ఐ ఆల్వేస్ ఎనీ ఆంట్రప్రెన్యూర్ నేను ఎవరితో మాట్లాడినా స్కేలింగ్ ఫార్మాట్ గురించే మాట్లాడతాను. ఎందుకంటే దేనికి వచ్చాం ఈ ఫీల్డ్కి? డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం. ఇండివిజువల్ ఎంటిటీ మనం క్రియేట్ చేయడం కోసం వచ్చాం. మార్కెట్లో మన వాల్యూ క్రియేషన్ కోసం వచ్చాం. సో అంటిల్ అన్లెస్ యూ కెనాట్ స్కేల్ దిస్ ఫార్మాట్స్ యూ కెనాట్ గ్రో. సో ఒకటి కంట్రీ చికెన్ మీరు స్కేల్ చేసినా, బ్రాయిలర్ చికెన్ స్కేల్ చేసినా, మటన్ స్కేల్ చేసినా, యు నో బెటర్ దాన్ మీ దాంట్లో ఎన్ని క్వాలిటీ చెక్స్ చేయాలి, ఎన్ని ఆడిట్స్ చేయాలి, ఎంత సప్లై చైన్ బిల్డ్ చేయాలి. బట్ ఈ ఎగ్ ఫార్మాట్ని మీరు ఇప్పుడు ఇమీడియట్గా బ్యాక్ అండ్ SOP బిల్డ్ చేసి ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తే, పొజిషనింగ్ బిల్డ్ చేస్తే, లాస్ట్ ప్యారలల్గా మీరు చేస్తున్న పనులతో పాటు ఒక 1 year పాటు మీరు రేపు గుజరాత్కి వెళ్ళి నమ్మొచ్చుగా. ట్రూ, చెప్పింది ఇట్స్ కరెక్ట్. అక్కడ బట్ ఒక కంపెనీకి కొన్ని ప్రయారిటీస్ పెట్టుకొని ఉంటాం కదా. సో చికెన్ సెగ్మెంట్ లో స్టార్ట్ చేసినాక వన్స్ వి ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ సెగ్మెంట్, దట్స్ వెన్ వీ వాంట్ టు లుక్ ఇన్ టు ఎగ్స్. అండ్ అందరికి ఒక ఫియర్ ఉంటుంది, నేను కొంచెం లేట్ అయితే ఇంకో పర్సన్ చేసేస్తాడేమో. బట్ దట్స్ నెవర్ ట్రూ. ఇంకో పర్సన్ వచ్చి వెరీ బిగ్. నాకు కూడా చాలా మంది వాడు మిమ్మల్ని కాపీ చేసి అంటే నేను అంటారంటే అందరికీ నేను డెలివరీ చేయలేను, మార్కెట్ చాలా పెద్దది. దట్స్ వాట్ అందరూ బిజినెస్ లో ఉన్నాం, అందరం చేస్తున్నాం. ఇఫ్ యువర్ రియల్లీ యువర్ ప్రోడక్ట్ ఈస్ గుడ్, లెట్ దెమ్ గ్రో. నేను ఈ మాట ఎందుకు అడిగానంటే మిమ్మల్ని వెరీ మచ్ క్లియర్. నిన్న కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఈ పాయింట్సే నేను మాట్లాడుతూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈకామర్స్లో అండ్ క్విక్ కామర్స్లో చూస్తే దెర్ ఆర్ ఎవ్రీ డే ఐమ్ సీయింగ్ ఎ న్యూ బ్రాండ్ ఫర్ దిస్ ఎగ్స్. ఆల్ బ్రాండ్స్ కమింగ్ ఫ్రమ్ నార్త్. రైట్, మనకి కెపాసిటీ లేదా, పాసిబిలిటీ లేదా, వై కాంట్ వీ క్రియేట్? ఇప్పుడు నేను చేయడం చాలా కష్టం, మీకు చాలా ఈజీ. అంటే నాతో కంపేర్ చేస్తే యూఆర్ ఆల్రెడీ ఇన్ ద గేమ్. అండ్ మీ స్టోర్లో ఒక చిన్న కియాస్క్ కొత్త బ్రాండింగ్ చేసి ఒక చిన్న కియాస్క్ బిల్డ్ చేసి పెట్టేస్తే ఆల్రెడీ పొజిషనింగ్ ఈస్ డన్. దాని తర్వాత ప్యాకేజింగ్ చేసుకొని క్విక్ కామర్స్కి వెళ్తారా, ఈకామర్స్కి వెళ్తారా, లేదు వేరే స్టేట్లో ఓన్లీ ఎగ్ లాంచ్ చేస్తారా అనేది ఈజీ అవుతుంది అనేది ఐడియా. ఎందుకో చెప్తాను నేను. ఇఫ్ యు సీ అంబికా దర్బార్ బత్తి ఉంది కదా, నోన్ టు ఎవ్రీ వన్ ఇన్ తెలుగు స్టేట్స్. మరి దీన్ని ఢిల్లీలో కొంటున్నారా? లేదు. మరి సైకిల్ బ్రాండ్ మనం ఎందుకు కొంటున్నాం? ఇఫ్ యు సీ దుర్గా ఘీ అని నిన్న చాలా మన ఈ బిగ్ బాస్ వాటిల్లో కూడా ఎండోర్స్మెంట్స్ అండ్ స్పాన్సర్షిప్స్ అవి చేశారు. విజయవాడ బ్రాండ్ అనుకుంటా అది. దట్ బ్రాండ్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఇన్ గుజరాత్? నో, నాట్ ఎట్ ఆల్. మరి అక్కడ అన్వేషణని మనం ఎందుకు వాడుతున్నాం? ఇక్కడ ప్రోడక్ట్ డిఫరెన్స్ ఏముంది? ఏం లేదుగా. సో నా పాయింట్ వెరీ మచ్ క్లియర్. ఇట్స్ అబౌట్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ స్కేలింగ్. అమ్మో మన వల్ల కాదేమో, భయమేమో అనే ఫార్మాట్ వల్ల ఆగిపోతున్నారు. సో వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ కదా అని నేను అంటా. అబ్సల్యూట్లీ ట్రూ. బట్ ఫర్ కంట్రీ చికెన్ కో అండ్ ఫర్ మీ పర్టికులర్లీ ఎలా ఉంది అంటే సిచ్యుయేషన్, వీ హ్యావ్ అవర్ ప్రయారిటీ సెట్. వి స్టార్టెడ్ ఇన్ సంథింగ్. వి స్టార్టెడ్ విత్ కంట్రీ చికెన్, చికెన్ సెగ్మెంట్ లో స్టార్ట్ చేసాం. వీ వాంట్ టు అచీవ్ అ లెవెల్ ఆఫ్ సక్సెస్ అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అండ్ మీరు చెప్పిన ప్లేబుక్, దట్స్ ది ప్లేబుక్. ఏ బ్రాండ్ అయినా ఫాలో అవ్వాలి. మేము వాట్ ఎవర్ వీ డూ, at the end of the day we will be known for country chicken only. మేము better than we did branding for new products. better than broiler chicken product launch చేసాము, country mutton products launch చేసాము, eggs we sell it with the name country eggs. సో ఈ అన్ని products ఉన్నప్పటికీ we will end of the day we will be famous for నాటుకోడి country chicken only. That's the major thing. And ఏ బ్రాండ్ అయినా ఇఫ్ యూ హ్యావ్ ఇంకా మా దగ్గర ఉన్నట్టు బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ అని ఉన్నట్టు ప్రోడక్ట్ ఉంటే దానికి సపరేట్ బ్రాండ్ రిజిస్టర్ చేసి దాని స్కేలబిలిటీ గురించి సపరేట్ చేయాలి. బట్ విత్ ద
సెట్ ఆఫ్ ప్రయారిటీస్ దట్ వీ హ్యావ్. ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు మాకున్నది కంట్రీ చికెన్ని స్కేల్ చేయడం, అండ్ దానికి స్టిక్ అయి ఉన్నాము. అండ్ వాట్ ఐ ఆల్సో బిలీవ్ ఇస్, నీ దగ్గర కంట్రీ చికెన్ స్కేల్ చేయాలని ఉంది, బెటర్ ఇఫ్ యూ హ్యావ్ 10 ప్రయారిటీస్, ఇట్ ఆల్సో మీన్స్ దట్ నీకు ఏ ప్రయారిటీ లేదు. అగ్రీ. సో ఒక్క థింగ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సక్సీడ్ చేసినాక దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాతనే ఇంకోటి చేయాలని చూస్తుండే. సో వీ సీ దాట్ ఫర్ కంట్రీ చికెన్ టు బి హైదరాబాద్లో కంప్లీట్ స్కేలింగ్, రీచింగ్ టు నియర్లీ 22 స్టోర్స్ రీచ్ అయినాక, దట్స్ వెన్ వీ వుడ్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ కంట్రీ ఎగ్స్ అండ్ దీస్ థింగ్స్. డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ దెన్, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ ఇట్. ఇప్పుడు మేము కంట్రీ చికెన్కి చేసినట్టు స్టోర్స్ ఓపెన్ చేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. దాని ప్లేబుక్ ఇంకా చాలా సింపుల్. క్విక్ కామర్స్ యాప్స్లో రిజిస్టర్ అవ్వడము, సూపర్ మార్కెట్స్లో పెట్టుకోవడము. ఇఫ్ యూ ప్రోడక్ట్ ఇస్ గుడ్, ఇఫ్ యూర్ ఆఫరింగ్ ఇస్ గుడ్, ఇట్ విల్ స్కేల్. ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ ఎగ్స్ మార్కెట్. మటన్కి ఇట్ హాస్ బీన్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ అస్ ఆల్సో, అండ్ బికాస్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫరింగ్, దాని పొజిషనింగ్. చికెన్లో అయినా స్నేహ, సుగుణ ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి, మటన్కి ఒక్క బ్రాండ్ లేదు. క్రియేట్ వన్. సో ది ఆపర్చునిటీ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఆపర్చునిటీ ఉందని అన్నీ ఒకటేసారి చేయాలని చూస్తే ఇట్ ఆల్సో మీన్స్ దట్ మనం ఏం చేయట్లేదు. అగ్రీ. వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 years? ఫస్ట్లీ ఇన్ ద నెక్స్ట్ 1 year కంట్రీ చికెన్ నేను అనుకున్న స్కేల్ హైదరాబాద్లో రీచ్ అవ్వాలి. దట్స్ నియర్లీ 22 స్టోర్స్. దట్స్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ వెన్ ఐ టాక్ అబౌట్ 4-5 years, అక్కడ విజన్ చెప్పడానికి చూస్తాను, కానీ ఐ వుడెంట్ సే దట్ దిస్ కుడ్ బి స్కేల్. బికాస్ వాట్ ఐ రియలైజ్ దిస్, ఒక 1 year తర్వాత బేస్డ్ ఆన్ ద మార్కెట్ డైనమిక్స్ దాని రూట్లో వెళ్ళాలి, కానీ వీ షుడెంట్ బి ప్రీ జడ్జింగ్ దోస్ థింగ్స్. ద విజన్ దట్ ఐ సీ ఇస్, ఇండియాలో ఇవాళ 3% ఇస్ ది న్యాచురలీ రేజ్డ్ మీట్ అవ్వచ్చు, నాటుకోడి అవ్వచ్చు, ఎవ్రీథింగ్ దట్ బకెట్ పుట్ టుగెదర్, న్యాచురలీ రేజ్డ్ మీట్ అండ్ ఎగ్ స్పేస్, ఇట్స్ 3%. దట్ షుడ్ డబుల్ డౌన్ టు 6.5%, అండ్ country chicken should be the leader for that. That's the vision that I see for the next 5 years. And I'm not talking any illogical numbers. అయితే రేట్లో స్కేల్ అవుతుందో, ఇయర్ ఆన్ ఇయర్ స్కేల్ చూస్తున్నామో, ఇట్స్ దేర్. ఐ థింక్ 5 years కంటే ఇంకా ముందే 3 years లోపే అయ్యే స్కోప్ ఉంది 6% లెవెల్కి. అండ్ ఇంతకుముందు మనం ఏదైనా జరుగుతున్నప్పుడు విల్ సీ కాంపిటీటర్స్ ఆర్ people who are in the same space looking to do something in a similar space. It gives an indication కదా, that for example మీరు ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసినాక ఇంకొక ఐస్ క్రీమ్ బ్రాండ్ ఆర్గానిక్ వర్జన్ లాంచ్ చేస్తుంటే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈ స్పేస్ స్కేల్ అవుతుందని తెలిసి వాళ్ళు లాంచ్ చేస్తున్నారని. ఆ ఇండికేషన్స్ అన్ని మార్కెట్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి మాకు. సో షూర్ షాట్ 6%, 7% ఆ స్పేస్ పెరుగుతుంది. బికాస్ సింపుల్ థింగ్, ప్రతి పర్సన్కి హెల్త్ ఇంపార్టెంట్, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కస్టమర్ స్పెండింగ్ పవర్ పెరుగుతుంది. వెన్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, ఆబ్వియస్లీ హీల్ చూస్. ఇప్పుడు నేనే మీ ఆర్గానిక్ క్రీమరీకి వచ్చి, ఐ థింక్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఆల్సో, మై వైఫ్ లవ్స్ యువర్ ప్రోడక్ట్. అయ్యో, థ్యాంక్స్ అ లాట్. బికాస్ ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, అంత ఇష్యూ ఉంటుంది. ద వన్ స్టేట్మెంట్ ఐ హర్డ్ సమ్వేర్ ఆర్ సీన్, ఐ డోంట్ రికాల్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ ప్రోడక్ట్ తిన్నప్పుడు జలుబు చేయదు. స్టోర్ లో ఫౌండర్ ప్రామిస్ అని పెట్టుంటాను. అవునా? ఐ డోంట్ రిమెంబర్ వేరే సా, బట్ ఐ రిమెంబర్ దట్ ప్రామిస్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఐ హ్యావ్ దట్ ఫియర్, అరే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాము బట్ దాంతో జలుబు చేస్తారు, హెడేక్ ఎందుకు అది ఉన్నప్పుడు, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆఫరింగ్. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ టైం స్టోర్లోనే కలిసాం. సో ఇన్ ద సేమ్ వే ఫర్ కంట్రీ చికెన్, పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫ్యూ ఇష్యూస్, లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవి. ఎర్లీ ప్యూబర్టీ అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, ఫీమేల్స్, మేల్స్కి అయితే కొందరికి మేల్ బ్రెస్ట్ లాగా. ఇస్ ఇట్ ట్రూ ఓవరాల్ గా? నేను చాలా మంది ప్రీ మెచ్యూర్, ఐ మీన్ 8 years కి 9 years కి మెచ్యూర్ అయిన గర్ల్స్, ఆల్ అబౌట్ మిల్క్ అండ్ చికెన్. Not just about milk and chicken, okay. It's entirely about lifestyle also. Milk and chicken are also factors, but majorly lifestyle. All processed foods market lo multiple factors kada. Yeah. మీకు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఫీమేల్స్ గెటింగ్ బియర్డ్ ఆర్ సచ్ థింగ్స్ కొంచెం చాలా తక్కువ ఉండే. ఇఫ్ యూ సీ అంటే ఇఫ్ యూ నో సమ్వన్ క్లోజ్లీ, అప్పుడు మీకు తెలుస్తుంది దట్స్ అ మచ్ మోర్ ప్రివలెంట్ ప్రాబ్లమ్ అని. నాట్ ఫీమేల్స్కి ఇట్స్ ఈజీలీ విజిబుల్, అలాంటి మేల్స్కి లేదని కాదు, మేల్స్కి చాలా ఉంది, అది విజిబుల్ అవ్వదు. ఒకవేళ మీకు ఎలా మేల్స్కి ఎలా చెప్పొచ్చు అంటే, ఇవాళ చూడండి నంబర్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఇన్ ఇండియా, ఇట్స్ అట్ అన్ ఆల్ టైమ్ హై. అరే ఇండియా వదిలేసి హైదరాబాద్లో చూడండి, మీకు ప్రతి గల్లీకి ఒక ఫర్టిలిటీ క్లినిక్ కనిపిస్తుంది.
అవునా? ఒక 5 years బ్యాక్ చూడండి, ఫర్టిలిటీ క్లినిక్స్ మీకు ఇంత ఉండకపోతుండే. ఇవాళ ప్రతి ప్లేస్లో ఫర్టిలిటీ క్లినిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన ఈ మణికొండ, ఈ కాజాగూడ రోడ్లో చూడండి, ఈజీగా మీరు ఒక రోడ్లో పాస్ ఒక 10 ఫర్టిలిటీ క్లినిక్స్ చూడగలుగుతారు. ఇట్ షోస్ ది ట్రాన్సిషన్. సీ, ఐ బిలీవ్ ఇన్ అ వెరీ సింపుల్ థింగ్, యూ ఆర్ వాట్ యూ ఈట్. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే దట్స్ యువర్ లైఫ్ స్టైల్, దట్స్ యువర్ పర్సనాలిటీ, అదే మీకు బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు క్యాస్ట్ సిస్టమ్ బేసిస్ పైన ఫుడ్ డివైడ్ అయి ఉంటుండే. వైశ్యాస్ నాన్ వెజ్ తినరు, ఇలాంటి ఫుడ్ తింటారు. బ్రాహ్మణ్స్కి గార్లిక్ లేకుండా అలాంటి ఫుడ్ ఉంటుంది. నాన్ వెజ్ ఇస్ జనరలీ ఈటెన్ బై పీపుల్ హూ డూ అ లాట్ ఆఫ్ ఫిజికల్ వర్క్. అలా డివైడ్ అయి ఉంటుండే. రైట్ నౌ ఎవ్రీవన్ ఈస్ యాక్సెసింగ్ ఎవ్రీథింగ్. అలా యాక్సెస్ చేసినప్పుడు అవర్ వర్క్ షుడ్ సపోర్ట్ దాట్. ఇంతకుముందు మనం ఈ వర్క్ కేటగిరీ పీపుల్కి, క్యాస్ట్ అంటే సింపుల్ వర్క్ కేటగిరీ కదా ఇంతకుముందు, ఆ వర్క్ కేటగిరీ ఫుడ్ ఉంది అంటే ఇట్ వాస్ సో వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఆ ఫుడ్ తినడం వల్ల ఆ పర్సన్ అలా డెవలప్ అవుతున్నాడు, ఆ వర్క్కి సెట్ అవుతున్నాడు. మనం చిన్నప్పుడు ఏంటంటే బెండి తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, అది ఇది అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఇవాళ మనము ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్తో ఫేస్ అవుతున్నామంటే ఇట్స్ అబ్సల్యూట్లీ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ వీ ఈట్. ప్రాసెస్డ్ ఫుడ్, జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్, కంప్లీట్లీ పెస్టిసైడ్ ఇవన్నీ యూస్ చేసి చేసిన వెజ్జీస్ అవ్వచ్చు అవన్నీ. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది హెల్త్ ఆస్పెక్ట్ ఫర్ దట్ ఫుడ్ ఆల్సో. దాని టేస్ట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. నేను 15 years బ్యాక్ తిన్న మ్యాంగో, ఇవాళ లోకల్ వెళ్ళి కొన్న మ్యాంగో, దట్ టేస్ట్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. That's where Organic Creamery succeeded as well. And that's where Country Chicken Co is succeeding also. Exactly. What's your revenue target for the running financial year? We see that we'll be doing somewhere around 40 crores this year. Okay. సో ఇప్పుడు కొన్ని థింగ్స్ సెట్ చేయడం చూస్తున్నాం. 40 years this year, next year 75 crores, as in 26, 27, 40, 27, 28, 70 crores. This is absolutely done. ఇది జరిగిపోతుంది. The playbook, everything is there for that. 27, 28 ఏం చేయగలుగుతామో ఈ 2 years బేస్ పైన డిసైడ్ అవుతుంది. వాట్స్ యువర్, ఐ మీన్ మీ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్ మీది? No investors. So we have one institutional VC on board, Upaya Social Ventures ani. They came in last year. They came in because of the farmer angle that we do. As in, they're based out of? They're based out of? It's a US based entity. Okay. With its subsidiary in India, present in Bangalore. Upaya Social Ventures ani. Okay. As the name indicates, they want to create a strong impact, farmer livelihood ni penchadaniki chustunde. And మా దగ్గర ఏంటంటే we are associated actively today with 630 to 650 farmers. Okay. And all of them come under below poverty line. వాళ్ళకి యావరేజ్గా 50-75,000 ఇన్కమ్ ఉంటుంది. ఇట్ మే నాట్ ఎగ్జాక్ట్లీ బిలో పవర్టీ లైన్, బట్ ఇట్స్ అ వెరీ లో యాన్యువల్ ఇన్కమ్. 75,000 ఇస్ దర్ యాన్యువల్ ఇన్కమ్. మేము వాళ్ళతో వర్క్ చేయడం వల్ల వాళ్ళకి పార్ట్ టైం బేసిస్ పైన ఇంట్లో కోడ్లు పెంచుకోవడం, దీనివల్ల దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ 50 to 75,000 అడిషనల్ ఇన్కమ్. సో బికాస్ ఆఫ్ దాట్ దిస్ Upaya Social Ventures came and they have supported us with some How much you have diluted? They came in a convertible note. Okay. Akkada they lent a very small amount, but rough ka 1% equity అని తీసుకోవచ్చు అంతే. Convertible note, yeah. Okay. Before that, how is your scaling plan? What do you see for your Organic Creamery? Organic Creamery is only a 20% game. My game is Iceberg. Iceberg is an FMCG product. The pre-filled tub which you see in the stores. Now stores లో ఉన్న pre-filled tubs ఏదైతే ఉంటాయో, we have roughly 40 SKUs in 2 size formats. వాటిలో మేము quick commerce తీసుకెళ్తాం. But ఇక్కడ when you have 2-3 brands, how do you see you can be handling that? అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు మీ బ్రాండ్ ఉంది, మీరు షాప్లో ఉండి చికెన్ కొడతారా మీ ఫౌండర్ అయితే? లేదు, కాదు కదా. ఇట్స్ అ బ్రెయిన్ గేమ్ బిహైండ్. స్ట్రాటజీ మేకింగ్, పాలసీ మేకింగ్, ఎగ్జిక్యూషన్ పాసిబిలిటీస్. నేను ఐ బ్రాట్ రఫ్లీ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆపరేషన్స్ హెడ్ అని తీసుకొచ్చాను. మేజర్ బ్రాండ్స్ లో, నా కాంపిటీటర్ బ్రాండ్స్ లో కూడా పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చాను. ఏరియా మేనేజర్స్ ఆర్ బిల్ట్ ఇన్ ద సేమ్ ఫార్మాట్.
ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏపీ తెలంగాణ కాకుండా అదర్ దాన్ ఈ 2 స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ లో డెవలప్ చేయడం కోసంగా హావ్ అక్వైర్డ్ వన్ మోర్ ఆపరేషన్స్ హెడ్ ఈజ్ రఫ్లీ ఈజ్ ఆల్సో 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్. అతనైతే ముంబై కల్చర్ అంతా కూడా తెలిసిన నాలెడ్జిబుల్ పర్సన్. సో అంటే ఐ గెట్ దట్, అంటే ఆపరేషన్స్ ఎస్ఓపి దోస్ థింగ్స్ దట్స్ ప్రెజెంట్. అవి ఒకటి బ్రాండ్ పొజిషనింగ్, ఆ బ్రాండ్ కి చేయాల్సిన బ్రాండ్ రికాల్ డెవలప్ చేయడానికి చేయాల్సిన మార్కెటింగ్, హౌ డు యు సీ దట్? నథింగ్ సైగేష్, అంటే ఐ బిలీవ్ ఇన్ వెరీ మచ్ క్లియర్ అజెండా. నా పని మార్కెటింగ్, పొజిషనింగ్, స్ట్రాటజీ మేకింగ్, ఎగ్జిక్యూషన్స్. ఎనీ ఫౌండర్ నీడ్ టు ఫాలో. రైట్. I even today after 13 years I run the show for at least 18 hours in a day. నాకు ఇంకా ఒక్కోసారి నేను టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నాకు చాలా మంది అంటారు, మీరు పాడ్కాస్ట్లు చేస్తున్నారు, స్టోర్లో ఓపెన్ చేస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కొత్త బ్రాండ్స్ లాంచ్ చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే నేను కొంత టైం చాలా ఖాళీ టైం ఇంకా నాకు ఉంది అని నేను అంటా. I don't know what's the difference. That's absolutely, మనకి when we have priorities right way, టైం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. Yes, exactly. ఇప్పుడు నిన్న నైట్ ఐ హావ్ గాన్ ఫర్ ఎ మీటింగ్, నేను మార్నింగ్ పాడ్కాస్ట్ కి వచ్చాను, ఇప్పుడు నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకో షూట్ ఉంది నాకు. ఓకే, ఆఫ్టర్ దిస్ ఇంకో షూట్ ఉంది. నేను ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు ఫర్ 1 week. సో అందుకని షూట్ కంప్లీట్ చేసి పోదానని చెప్పాను. ఇప్పుడు నెల్లూరుకి ఎందుకు వెళ్తున్నాను, అక్కడ ఫ్యాక్టరీ కొత్త స్టాఫ్ ఏదో హైర్ చేస్తున్నాం, ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ ఏదో చేస్తున్నాం, నెక్స్ట్ సీజన్ కి ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం. అంటే ఐ డోంట్ నో, చాలా మందికి ఎందుకు ఉండట్లేదు, నాకు ఎందుకు ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్, అంతకంటే ఏం లేదు. ఐ ఎంజాయ్ దిస్ గేమ్. ఫస్ట్లీ ఐ ఎంజాయ్ దిస్ గేమ్. నేను నిన్న కూడా మాట్లాడుతున్నాను, లెట్స్ మేక్ ద టీఆర్పీ ఆల్సో లిటిల్ బిగ్గర్. ఈ పాడ్కాస్ట్ సెగ్మెంట్ కాదు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇది కూడా వెక్సేషన్ వస్తుంది. వీ నీడ్ టు థింక్ ఇన్ అన్ ప్రొడక్షన్ కంపెనీ లాగా బిల్డ్ చేయాలి దీన్ని. అలా మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్యారలల్ గా ఐఎమ్ లాంచింగ్ వన్ మోర్ బ్రాండ్, ఎఫ్ఎంసీజీ క్విక్ కామర్స్ కోసంగా ఒక క్లీన్ లేబుల్ చాక్లెట్ సెగ్మెంట్ బ్రాండ్ ఒకటి రేపు అక్టోబర్కి లాంచ్ చేస్తున్నాను. అది సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ తో బిల్డ్ చేద్దాం అనేది ఒక మేజర్ ఐడియా. సో అందుకని మిమ్మల్ని అడిగా నేను, వై డోంట్ యూ స్టార్ట్ అని. ఎందుకంటే నేను మార్కెట్ లో లీడర్స్ గా ఎదిగిన బ్రాండ్స్, ఫౌండర్స్ అందరినీ చూసి నేను ఇవన్నీ డిసైడ్ అయినాయి. విత్ ఓన్లీ వన్ ఎంటిటీ, వన్ రూట్ మ్యాప్, యూ కెనాట్ రియలీ స్కేల్ వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి. సో అది చూసి నేను అనుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు నా ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 3 years, నెంబర్ 1 ఐస్బర్గ్ ఈజ్ అన్ క్విక్ కామర్స్ అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్, బికాస్ బై గాడ్స్ గ్రేస్ దేర్ ఈస్ నో అదర్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్, బట్ నో నాట్ ఇన్ ఇండియా. ఐఎమ్ ద ఓన్లీ వన్ యాజ్ ఆన్ టుడే. దట్ డజంట్ మీన్ ఎనీవన్ ఇంకెవరు రారని కాదు, వస్తారు. వచ్చే లోపల ఐ వాంట్ టు స్కేల్ మచ్ బెటర్, మచ్ ఎర్లియర్, మచ్ ఈజియర్. సో క్విక్ కామర్స్కి వెళ్తే, బికాజ్ నా పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ క్రీమరీ ఈజ్ వెల్ సక్సెస్ఫుల్ బ్రాండ్ ఆల్ టుగెదర్. కానీ నెలకు ఒక అవుట్లెట్ ఓపెన్ చేసినా కూడా ఇదే స్పీడ్లో 5 ఏళ్ల తర్వాత 50 ఉంటాయి. I cannot connect the dots of entire country. It's 50 stores. So దానికి అప్పుడు నేను I lose the business. I have the capacity of sourcing, I have the manufacturing possibilities in Nellore. So quick commerce కి వెళ్తే my product will be reaching to the much audience. మీకు హోల్ ట్రూత్ అనే బ్రాండ్ ఐడియా ఉందా? శశాంక్ కదా. ఇప్పుడు హోల్ ట్రూత్ అనే బ్రాండ్ అంతకుముందు ఆ కల్చరే మనకు లేదు. ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలి, ప్రోటీన్ పౌడర్ ఎవరు తీసుకుంటారు? జిమ్ ఫ్రీక్స్, ఫిట్నెస్ ఫ్రీక్సే. రెగ్యులర్ ఇండివిజువల్స్ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. నో బ్రాండ్ హ్యాస్ డిస్కస్డ్ ద ఇంగ్రీడియంట్ స్టోరీ ఆన్ ద ఫ్రంట్ ఫేస్ అప్పటి వరకు. వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఐస్ క్రీమ్ ఫర్ మెనీ ఇయర్స్ బ్యాక్. సోషల్ మీడియాలో లేవంతే. సో నా పాయింట్ అదే, దాన్ని కరెక్ట్గా తీసుకెళ్తామని. సో ఆర్గానిక్ క్రీమరీ అవుట్లెట్స్ నెక్స్ట్ 2 years విల్ బి ఓపెనింగ్ అనదర్ 15 more outlets. ఇయర్ ఒక 8 to 9 అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 to 6. అండ్ దెన్ తర్వాత ఐ పుల్ గుడ్ సిఇఓ ఫ్రమ్ ఎంఎన్సి బ్రాండ్స్. ఒక 300-400 స్టోర్స్ బిల్డ్ చేసిన బ్రాండ్స్ నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి ఐ పుట్ ఇన్ ద సిఇఓ పొజిషన్. సో ఐ పుట్ ద గోల్స్ టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్ టు ట్రావెల్. I'll be guiding. So ఇదంతా నా ప్లాన్ ఏం కాదు. మేజర్ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్స్ ప్లేబుక్ ఇస్ రైట్. దట్స్ ద వే. సో ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్. తెలియని వాళ్ళకి ఇదేదో పెద్ద ప్లాన్ అనిపిస్తుంది, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం, దట్స్ ద రోల్ ఆఫ్ గేమ్ అనిపిస్తుంది. రైట్, దట్స్ ద వే. దట్స్ హౌ ఇట్ షుడ్ బి డన్ ఆల్సో అక్కడ. బికాస్ ఆఫ్టర్ ఎ పాయింట్ a founder mentality and a CEO mentality is very different. Exactly. A founder can build
ఆన్ స్క్రాచ్. బట్ ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఇంకా పెద్దగా చేయాలి అంటే దట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ ప్లే బుక్. I think we have seen that with many companies. మీరు చెప్పినట్టు if we talk about Apple, I think Apple had the best thing. First Steve Jobs ఉండడము, దాని తర్వాత టిమ్ కుక్ ఉండడం. Tim Cook was an operational guy with a CEO kind of mentality. Exactly. Steve Jobs was a founder mentality. నేనేం నమ్ముతానంటే ఇఫ్ యూ హ్యావ్ ద రియల్లీ గుడ్ బ్రెయిన్స్ ఇన్ ద టీమ్, ఇట్ విల్ స్కేల్ ఆటోమేటికలీ. ఒక్కరితో జరగాలంటే పని జరగదు. నేను నా టీంలో మార్కెటింగ్లో ఉండే దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండేది, ఆపరేషన్స్లో ఉండే టీం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తా. ఛాలెంజెస్ వస్తే ఏమవుతుంది, ₹2 పోతాయేమో, ఐఎమ్ దేర్ టు సైడ్ సపోర్ట్. నా ఎక్స్పీరియన్స్ వచ్చి నేను మళ్ళీ వచ్చి డిస్టర్బెన్స్ ఏమున్నాయి ఛాలెంజెస్ తీసుకొని ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే హౌ కెన్ హీ గివ్ హిస్ బెస్ట్? రైట్, దట్స్ అబ్సల్యూట్లీ దేర్. ఈవెన్ విత్ కంట్రీ చికెన్, I'll clearly say in every meeting of mine that నన్ను చాలా మంది చాలా మోసం చేస్తారు. బట్ స్టిల్ ఐ చూస్ టు బిలీవ్ పీపుల్, బికాస్ వెన్ యూ గివ్ బిలీవ్ టు పీపుల్, ఆ బిలీఫే వాళ్ళ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. వెన్ యూ ట్రస్ట్ దెమ్. నేను ఐ ఆల్సో బిలీవ్, ఎందుకంటే నమ్మాలి, నమ్మకపోతే ఎట్లా. నేను ఇప్పుడంటే ఏదో చేస్తున్నా కానీ నేను నా పెళ్ళైన కొత్తలో మా వైఫ్ కూడా నేను చెప్పేవాడిని. ప్రయాణం సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, నేను రైతుని, నేను ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా నేను మనిషిని నమ్మడం మానను. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే నమ్మకండి ఏం చేస్తాం మనం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఆ పీపుల్ మీద ఉండే బిలీఫ్ అనేది ఐ బిలీవ్ దట్ ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఆన్ ఎర్త్. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది, మీకు ఒక చెట్టు పెడితే మీకు అది 100 ఏళ్ళు ఉంటుందేమో, బట్ ఒక మనిషిని నమ్మితే ఎటర్నిటీ ఉంటుంది. అది అయిన ఫ్యామిలీ, just the trust reciprocates in the market, and that's how all the legacy business, everything is built today. Thanks a lot, Saigesh. Thanks a lot. It's a very good conversation. I'm happy about it. It's more about not only the business, it's about the mindset. Right. Thanks a lot once again. All the very best for your future endeavors. All the best to you too. Yeah. Thanks a lot. I'm your customer as well. నేను చాలాసార్లు ఆర్డర్ చేస్తుంటాను. I visited Manikonda outlet. First outlet Manikonda కదా? That was the third outlet. Okay. Manikonda outlet నేను విజిట్ చేశాను. నేను అప్పుడే చూసాను, అంటే అప్పుడే నా బ్రాండ్ తెలిసింది. Okay. So then I came there. That's what. Yeah. Thanks a lot. Thank you, sir.